శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో ఉండి బాబా చెప్పేది ఆత్మజ్ఞానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినాలి. సో ఇప్పుడు మనము దేని గురించి చెప్పుకుంటున్నామంటే ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళ గురించి బాబా ఇచ్చిన శ్రీమతము, తర్వాత ఆఫీస్ పాలిటిక్స్, ఇంట్లో పాలిటిక్స్, వెనకాల పాలిటిక్స్ ప్లే చేస్తారు. సో ఇవన్నీ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే బాబా భాషలో రాజ్ సత్తా, ధరం సత్తా అంటాడు. పొలిటికల్ పవర్ మరియు స్పిరిచువల్ పవర్, ఈ రెండు పవర్స్ ఉండాలి అంటాడు. అవి లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ ప్లే చేయడం అని ఏదైతే అంటున్నారో అక్కడ పూర్తిగా ఓడిపోతాం. సో మన తమో ప్రధానత ఏదైతే ఉందో దాన్ని దావులో పెట్టి, దాన్ని స్టేక్ లో పెట్టి గేమ్ ఆడాలి. ఆ రకంగా గేమ్ ఆడితే ఎలా ఉంటుందా అనేది నిన్న కొన్ని ఉదాహరణలు తెలుసుకున్నాము. సో ఈ రోజు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా కొన్ని బాబా మహావాక్యాలు నేను ఎక్కడి వరకు వచ్చామంటే ఆఫీస్ లో బాబానే డైరెక్టర్ అనుకోవాలి, బాబానే బాస్ అనుకోవాలి. ఒకవేళ ఆ సమయానికి కన్నీళ్ళు వచ్చినా కానీ బాబా వాటిని ముత్యాల్లాగా దాచుకుంటారు. అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసేయండి అని అంటున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆఫీస్ లో రోజు సంఘటనలు ఉండే ఉంటాయి. ఇటు ఆఫీస్ లోనూ ఉంటాయి, ఇంట్లోనూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఆఫీస్ లోనూ ఎక్కువ, అంటే ఆఫీస్ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడ ఆఫీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్లో విషయానికి వచ్చేసరికి ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఇళ్లలో ఉండేవాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్, అంటే మనము ఒకరికొకరు కాంటాక్ట్లు ఎక్కువగా వస్తున్నాం. ఎక్కడైతే మనం రెగ్యులర్ కాంటాక్ట్ లోకి వస్తామో అక్కడే మన యొక్క ఆలోచనలు, మన యొక్క వాక్కు, మన యొక్క ప్రవర్తన మీద ధ్యాస పెట్టాలి. ఎక్కడైతే మనం కాంటాక్ట్ లోకి రావట్లేదో రెగ్యులర్ కాంటాక్ట్ లో, సో అక్కడ కూడా ధ్యాస పెట్టాల్సిందే, కానీ రిస్క్ తక్కువ. కానీ మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. ఎవరైతే మనకు రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటారంటే ఇటు ఆఫీస్ కానీ ఇటు ఫ్యామిలీ కానీ, ఇక్కడ మనం దీని మీద ధ్యాస పెట్టాం, ముఖ్యంగా ఇంట్లో పెట్టాం. ఏమంటే ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పేసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఉంటుంది. ఆఫీస్ విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అక్కడ కూడా కొంత కేర్లెస్ గా కూడా ఉండిపోతున్నారు. కానీ యాక్చువల్ గా ప్రతి నిమిషం జాగ్రత్త పడాల్సిందే. మన ఫ్యామిలీ అయినా, మన మాట ఆలోచన విషయంలో జాగ్రత్త పడాల్సిందే, ఆఫీస్ లో అయినా పడాల్సిందే. ఆ తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని సాధారణంగా మనం కంటిన్యూ చేస్తూ పోతాం కాబట్టి మనకు సమస్యలు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు బాబా చెప్పినట్టు ఆఫీస్ లో గనక ఏదైనా సంఘటన జరిగినప్పుడు, నిన్న చెప్పుకున్నట్టు ఇంచుమించు అందరి రోజుల్లో భయము, క్రోధము ఈ ఆయుధాలు ఎక్కువ వాడుతున్నారు. సో ఇట్లాగే సస్పెన్షన్ అనో, డిస్మిసల్ అనో, ట్రాన్స్ఫర్ అనో, ప్రమోషన్ అనో, ఇంక్రిమెంట్ అనో, ఇలా ఏదో ఒక విషయంలో ఆఫీస్ లో థ్రెటనింగ్ ఇవన్నీ జరిగినప్పుడు
ఆ మూడ్ ఏదైతే ఉంటదో, ఆ ఏడుపు ఏదైతే ఉంటదో, అది సాధారణంగా కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. ఆ బాస్ మీద తీయాల్సిన కోపం అంతొచ్చి ఇంట్లలో తీసేస్తూ ఉంటాం. ఇక్కడే సంబంధాలు చెడిపోయేవి. సో, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే, బాబా అయితే సింపుల్‌గా చెప్పేసారు. ఇంక వదిలేసి మళ్ళీ ముందుకెళ్ళండి అని చెప్పి. సో, ఏ రకంగా వదిలేస్తాము అనంటే, దానికంటూ గంటలు, గంటలు కూర్చొని యోగం చేసేసి, ఎంత యోగం చేస్తే అంత శక్తొచ్చేస్తది. బాగా యోగం చేయాలంటే, పొద్దున పోయి రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే వాళ్ళకి బాగా యోగం చేయడం అన్నది ఎట్లా వీలవుతది? మనం చెప్పుకున్నాం చూసారా? అఖండ యోగాలని చెప్పేసి, ఓ 2 గంటలు, 4 గంటలు వాళ్ళేదో యోగం చేసేస్తున్నట్టు. ఈ ఉద్యోగము, వ్యాపారం చేసేటోళ్ళంతా మేమేదో చేయలేకపోతున్నట్టు, వాళ్ళేదో చేస్తున్నట్టు అని అనుకుంటున్నారే గానీ, ఆ రకంగా గంటలు గంటలు అలా కూర్చుని పాటలు వినే అవకాశము ఏ పని పాట లేనోళ్ళకే వీలవుతది. అంటే అటు రిటైర్ అయిపోయన్నుండాలి, లేదా ఇంట్లో కోడలొచ్చేసి కోడలు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటే ఇంకేం పనుండదు. అట్లాంటోళ్ళకి వీలవుతది. సో, బాబా చెప్పిన రాజయోగము అది కాదు. బాబా చెప్పిన రాజయోగము కర్మయోగం అది. సో, ఆఖరి వరకు కూడా కర్మేంద్రియాల మీద రాజ్యం గనక చేస్తే, మన పనులు మనం చేసుకునే స్థితిలో ఉంటాం. ఆఖరి వరకు మన పనులు మనం చేసుకునే స్థితిలో ఉండే విధంగా మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క మనసుని మెయింటైన్ చేయాలి. అంతేగాని బెడ్ల మీద పడిపోయి, చేయించేసుకుని, పెట్టేసుకుని, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు చేస్తుంటే అలా కూర్చుని తింటే, దీనికి సుఖము అని చెప్పి ఒక బ్రాండింగ్ యేసేసుకున్నారందరూ. మేమెంతో కష్టపడిపోయాం జీవితంలో. కాబట్టి ఇప్పుడు మేము సుఖపడాలి. సో, కాబట్టి అన్ని చేతికి తెస్తే తింటూ కూర్చుంటాం. దీనికి సుఖం అని చెప్పి పేరు పెట్టుకున్నారే గాని శరీరం పనిచేయకుండా శరీరాన్ని వాడకపోతే ఓ స్టేజ్‌లో అది పని చేయకుండా పోతది. సో, ఇక్కడ అదే అవుతోందనమాట. ఈ ఏదైతే టైర్డ్‌నెస్ అని అంటున్నారో, ఆ రిటైర్ అయిపోయిన తర్వాత, అమ్మో! ఇంక మేము ఎంతో కష్టపడ్డాము అని చెప్పి కూర్చుండిపోవడము. లేదా ఆఫీస్‌లో ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ అవసరానికి మించి ఎక్స్‌పీరియన్స్ చేసేయడము. ఆఫీస్ పాలిటిక్స్, అదే సేమ్ ఇంట్లో పాలిటిక్స్ వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ బుద్ధి స్థిరంగా పెట్టడం అంతే. ఇంక సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది మాకు ఈ సమస్య ఉందండి. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటున్నారు. అందుకే చెప్తూ ఉంటాం. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అంటూ ఉండదు. ఎక్కడ మురళిలో కూడా బాబా ఇగో ఈ సమస్యకి ఈ పరిష్కారం, ఈ సమస్యకి ఈ పరిష్కారం అని చెప్పి ఎక్కడా లేదు. మీ స్థితి ఆత్మై ఉండాలంతే. ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉండి బుద్ధి స్థిరంగా పెడతారో, బుద్ధి మీద కూడా మనం విస్తారంగా క్లాసులు చెప్పుకున్నాము. రామాయణము, మహాభారతం ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నామో అక్కడక్కడంతా బుద్ధి గురించే చెప్పారు. బాబా జన్మతః మనకిచ్చే గిఫ్ట్ కూడా దివ్య బుద్ధే. సో, ఇప్పుడు గనక మీరు జ్ఞానంలోకొచ్చి, మరజీవ జన్మ తీసుకొని, ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోవాలి. మరజీవ జన్మ తీసుకొని, బుద్ధి గనక స్థిరంగా పెడితే, దేని యొక్క ప్రభావం మీ మీద పడదు. ఇటు ఇల్లు అవ్వచ్చు, ఇటు ఆఫీసు అవ్వచ్చు, ఎక్కడ ఏది జరుగుతున్నా కానీ, మన పాపం మనకు తిరిగి వచ్చినా, మన మీద ప్రభావం పడదు. సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఆత్మ అన్న స్థితిలోనే ఉంది. సో, ఎప్పుడొస్తాం ఆ స్థితికి? ఆత్మ అన్న సంకల్పం చేసినప్పుడు. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మనకేం నేర్పించాడు బాబా ఇక్కడ రాజయోగం నేర్పించాడంటే, ఆత్మ కర్మేంద్రియాల మీద గనక రాజ్యం చేస్తే, బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు, మీకు దేని యొక్క ప్రభావం మీద పడదు. ఆఫీస్‌లో బాస్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఇంట్లో స్నేహితులవ్వచ్చు, కుటుంబ సభ్యులవ్వచ్చు. మనం ఇంగ చెప్పేటప్పుడు అత్తగారని అనుకుంటాం గానీ చాలా మందికి తల్లితోటి, తండ్రితోటి, ఇంట్లో అన్న చెల్లెలు, అక్కతోటి అంటే అందరితోటి సమస్యలున్నాయి. కానీ ఏమంటే మనం అత్తగారు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటామంటే సమాజం ఒప్పుకుంటది కాబట్టి. సో, ఇన్‌లాస్, అత్తగారు, ఆడపడుచని ఎవరికి చెప్పినా అందరూ ఒప్పేసుకుంటారు కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడతాం అంతే తప్పితే, నిజంగా చెప్పాలంటే ఎంతో మందికి ఇంట్లో తల్లిదండ్రులతోటి, అన్నయ్యతోటి, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులతోటి అందరితోటి సమస్యలున్నాయి. ఒక అత్తగారిని ఎందుకు తన వల్లే వస్తోంది, ఆడపడుచు వల్లే వస్తుందని అనుకోవాలి. అందరి వల్ల వస్తున్నాయి కదా! ఏమంటే సమాజం ఒప్పుకుంటది వాళ్ళ గురించి చెడు చెప్తే అన్నట్టు మనం చెప్పేస్తున్నామే తప్పితే గాని, ఇంకా వాళ్ళకన్నా వాళ్ళతోటన్నా ఇంకెక్కువ సమస్యలెంత ఇప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యల గొడవలు లేవా?
ఏకంగా తిట్టుకుని కొట్టుకుని మర్డర్లు చేసుకునే దాకా వెళ్ళిపోతున్నారు. సో అన్నతమ్ముల మధ్య కూడా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రతి సంబంధంతో ఉంది. మనకి ఏంటంటే ఇంకా అలా చెప్పుకుని అలా అత్తని ఆడపడుచుల్ని హైలైట్ చేసేసామే తప్పితే యాక్చువల్ గా ప్రతి చోట సమస్య ఉంది. అన్నిటికీ పరిష్కారం బుద్ధి స్థిరంగా పెట్టడమే. అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసేయండి అన్నాడు బాబా నిన్న. ఎందుకు వదిలేసేయమని చెప్పాడు బాబా? చెప్పడానికైతే చాలా ఈజీగా చెప్పేస్తాడు, వదిలేయమని అనుకున్నంత ఈజీ అని చెప్పేసి బాబా వాక్యాలనే ఇది చేసి పడేస్తూ ఉంటారు. ఎందుకు ఆ రకంగా ఆయన వదిలేసేయండి అని అంటున్నారంటే, ఇప్పుడు ఒక సంఘటన జరిగి ఆ ఏడుపు గనక ఏడుపును గనక రికార్డ్ చేసేసారంటే ఆ స్థితి మెయింటైన్ అయిపోయి ప్రతి సీన్ లో అదే మూడ్ కంటిన్యూ అవుతుంది. సో మన 30th May 1973 మురళిలో ఏం చెప్పాడు బాబా? విచారకరమైన పాటని గనక రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతుంది అంటాడు. సో మనకు డ్రామా జ్ఞానం తెలిసిన తర్వాత ఈ ఆఫీస్ పాలిటిక్స్ కానీ, ఇంట్లో పాలిటిక్స్ కానీ, ఏ పాలిటిక్స్ ఉన్నా కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే, డ్రామాల రికార్డింగ్ నడుస్తుంది. ఎవరెవరైతే మనల్ని ఏడిపిస్తున్నారు, మన ఏడుపుకి కారణం అని అనుకుంటున్నామో, ఇప్పుడు దీన్ని మార్చి నా బుద్ధి స్థిరంగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నా బుద్ధి రాతిగుందా, దివ్యంగా ఉందా అని. ఎంత ఉన్నా కానీ వాళ్ళు అంటే హర్ట్ అవుతాం కదా అని అంటే, అదే మనం ఇప్పుడు స్వపరిశీలన చెక్ చేసుకోవాలి. ఎందుకు హర్ట్ అయ్యామో, ఎక్కడ మన బలహీనత ఉంది అని దాన్ని స్వచింతన చేసుకుని దాన్ని కనిపెట్టి ఆ బలహీనతను ఎదుర్కోవాలి. సో ఆ బలహీనని ఎదుర్కోవడం అంటే ఏ రకంగా ఎదుర్కొంటాము? మన సంకల్ప శక్తితోటే ఎదుర్కొంటాం. బాబా యొక్క జ్ఞాన ఖజానా అంటే ప్రతిదానికి యుక్తులు తెలియచేయడం ఇవన్నీ చేస్తూ పోయారు. కాబట్టి ఇప్పుడు ఆఫీస్ విషయానికి వచ్చేసరికి ఆయన చెప్పిన యుక్తి ఏంటి? బాబానే బాసు అని అనుకోమన్నారు. సో ఇది మనం కూర్చుని పుస్తకాలు చదువుకుని ఆ వాక్యాలు అండర్లైన్ చేసుకునో, నోట్ చేసుకునో ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు ఇవన్నీ విషయాల డౌట్ వచ్చినప్పుడు బాబాయ్ మురళిని చూపించినప్పుడు ఇంక అప్పటి నుంచి బాబానే బాసు అని జస్ట్ కొద్దిసేపు మనన చింతన చేసి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మనం ఆఫీస్ లో స్టేట్ బ్యాంక్ బాసులతోటి డీల్ చేస్తాం. కానీ బుద్ధిలో మాత్రం బాబా బాస్ అని ఉంటుంది. సో అంటే ఏంటప్పుడు మనం ఆఫీస్ లోనే ఉంటాము, మన డిపార్ట్మెంట్ బాసులతోనే ఉంటాము. కానీ మన బుద్ధి మాత్రం బాబాని బాస్ గా తీసుకుంది కాబట్టి బాబాతోటి సంబంధాన్ని జోడించాము. బాస్ సబార్డినేట్ అన్న సంబంధం బాబాతోటి ఏర్పడింది కాబట్టి బయట పరిస్థితి ఆ రకంగానే ఉంటది. ఇవన్నీ ట్రై చేసి చూడాల్సిన విషయాలు. చెప్తుంటే ఈజీగానే ఉంటే మీకు మహావాక్యాలు మురళీలు డేట్లు కూడా పెట్టేశాం, గ్రూప్ లో కూడా పెట్టేశాం. కాబట్టి సర్వ సంబంధాలు జోడించాల్సి వచ్చినప్పుడు బాస్ అన్న సంబంధం కూడా బాబాతో జోడించాలి. ప్రతి సంబంధం. అసలు ఈ ఉద్యోగం చేసే వాళ్ళ కోసం బాబా శ్రీమతం ఇచ్చాడన్న విషయం కూడా బయటికి రాదు. కానీ యాక్చువల్ గా మురళీలు గనక తీసి చూస్తే మనం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన రెఫరెన్స్ మురళి 93, మురళి 98ది. కానీ నేను ప్రశ్న అడిగింది బాబాని ఎప్పుడు? నేను జ్ఞానంలోకి 2013లో వచ్చిన తర్వాత అడిగాను. కానీ నేను ఆన్సర్ ఎప్పుడో ఇచ్చేసారు. సో ఆ రకంగా మురళిలో మనం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సంబంధించిన వాక్యాలు బాబా మనకు చూపించేస్తారు. అందుకే మీ అందరికీ మరీ చెప్పేది బాబాతోటి కాంటాక్ట్లు ఉండాలి, బాబా భాషను అర్థం చేసుకోవాలి, ఆయనతోటి మాట్లాడే అలవాటు చేసుకోవాలి. మాట్లాడడం అంటే బాబాతోటి మాట్లాడే భాష ఏం భాష? ఒకసారి మెసేజ్ పెట్టండి. సంకల్పాల భాష, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష. సో బాబాని ప్రశ్న ఎలా అడుగుతాము? ఆత్మిక స్థితిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి బాబాకి కనెక్ట్ అయ్యి, బాబా ఇట్లా ఉద్యోగం చేసేటప్పుడు ఈ రకంగా సమస్యలు వస్తున్నాయి, ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి, సో దీనికి నేను ఏం చెయ్యాలి అన్నది సంకల్పం ద్వారా. మనం సంకల్పాలు చేస్తుంటాం కదా, అని సంకల్పం చేసినప్పుడు నా దగ్గర బుక్స్ ఉండే కాబట్టి ఆ బుక్స్ లో ఒకటి తీసి ఓపెన్ చేస్తే మీకు ఇంచుమించు కరెక్ట్ గా ఆ మురళిలోకి వెళ్తుంది. ఇది ఈ రకంగా చాలా సందర్భాల్లో సంకల్ప స్థాయిలో కొన్ని నేర్చుకున్నాను, కొన్ని ఈ రకంగా బాబాని అడిగినప్పుడు మురళి చూసాను. అందుకే మురళిల దగ్గర ఉన్నప్పుడు
మీకు ఇప్పుడు ఇట్లాంటివన్నీ బాబా సంకల్ప స్థాయిలో గనక నాకు టచ్ చేస్తే చాలా క్యాచ్ చేయలేకపోతాం. సో అందుకే ఆయన మహావాక్యాలే కాబట్టి మనం ఏదన్నా ఒక పుస్తకం మన దగ్గర 8 పుస్తకాలు ఉంటాయి. సో ఏ మురళిలో అది ఉందో మనకు తెలియదు. సో బాబాని ప్రశ్న అడిగి, బాబా ఇట్లా ఆఫీస్‌లో ఇలా ఉన్నాయి ఇష్యూస్. సో వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి? ఏ రకంగా చెయ్యాలి? ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలని ఏదన్నా బుక్ తీసుకొని ఓపెన్ చేయండి. మీకు ఎక్కడో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆయన చెప్పే పద్ధతి. సో అందుకే ప్రతి నిమిషం ఆయనతో కాంటాక్ట్‌లో ఉండి డైరెక్ట్‌గా ఆయనతోటి మీరు ఒక ఈశ్వరీయ విద్యార్థిగా చదువుకోవాలన్నదే నా శుభకామన. అందుకే సందర్భం వచ్చినప్పుడు అంత ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతున్నాను. సో ఇప్పుడు ప్రతి దానికి ఆత్మిక స్థితియే సొల్యూషన్ అని చెప్పాను ఇందాక. సో ఇప్పుడు ఆఫీస్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌లో ట్రాన్స్‌ఫర్స్, లీవ్, తర్వాత ప్రమోషన్, సస్పెన్షన్, డిస్మిసల్, తర్వాత ఉద్యోగాలు తీసేయడం, లే ఆఫ్స్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇంచుమించు అదేనేమన్నా అంటారు, రిసెషన్ అంటారు, ఇంకేదో అంటారు. ఉద్యోగాలు తీసేసామంటారు. తర్వాత జాబ్ పోతుందేమో అన్న భయము. ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికి సొల్యూషన్ కూడా ఆత్మిక స్థితే. అంటే ఎట్లా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి లీవ్‌లు ఉన్నాయి అనుకుందాం. నేను జ్ఞానంలోకి రాకముందు లీవ్ శాంక్షన్ అవ్వడం అంటే ఇంకా అదేదో గొప్ప ఏమంటారు దాన్ని, అసలు అసంభవ కార్యం అన్నట్టు ఉండేది. అసలు చాలా సందర్భాల్లో లీవ్‌లో పోయేవాళ్ళం కూడా కాదు లీవ్ శాంక్షన్ అవ్వక. జ్ఞానంలోకి వచ్చాక ఇప్పుడు బాబా మనకు సొల్యూషన్ చెప్పేశారు. ప్రతి దానికి మన స్థితే కారణము, మన బుద్ధి స్థిరంగా ఉండాలి, సంకల్పం క్రియేట్ చేయాలి. సో లీవ్ శాంక్షన్ కావాలంటే ఏం చేస్తాము? లీవ్ అప్లికేషన్ రాసి నాకు లీవ్ శాంక్షన్ అయ్యింది అన్న సంకల్పం చేసి బాస్ దగ్గర తీసుకెళ్తాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము, అమ్మో ఇప్పుడు బాస్ దగ్గర అప్లికేషన్ తీసుకపోతే ఆయన అసలు ఇయ్యడు. ఆయన ఎన్ని మాట్లాడితే అప్పుడే ఆయనకి ఇన్స్పెక్షన్ గుర్తొస్తది, అప్పుడే మీటింగులు గుర్తొస్తాయి, అప్పుడే విజిట్లు గుర్తొస్తాయి, అప్పుడే టార్గెట్లు గుర్తొస్తాయి. బడ్జెట్స్ అలా ఆయన లీవ్ అడగడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఏదో సర్దుకుపోవడం బెటర్ అని ఈ టైప్ ఆలోచనలు చేస్తారు. సో ఇప్పుడు షిఫ్ట్ ఏంటి పరిష్కారం దీనికి? ఒకటే ఆత్మిక స్థితి. ఆత్మిక స్థితిలో బాబాకి కనెక్ట్ అయ్యి నాకు లీవ్ శాంక్షన్ అయ్యింది. సంకల్ప సిద్ధి అంటున్నాడు. సంకల్పం ఏం చేశాము? నాకు లీవ్ శాంక్షన్ అయ్యింది. అవ్వాలి అని ఎందుకు చెయ్యట్లేదు? ప్రతిదీ అయినట్టు ఎందుకు చేస్తాము అనంటే మనము సఫలతా స్వరూపాలం కాబట్టి. నేను శాంతి స్వరూపంగా అవ్వాలి అని ఎందుకు చెయ్యము? నేను శాంతి స్వరూపాన్ని అని ఎందుకు చేస్తాము? అది నా స్వధర్మం కాబట్టి. సంకల్పాలు క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో క్రియేట్ చేయాలి. నేను ఆరోగ్యంగా అవ్వాలి అని ఎందుకనము? ఆరోగ్యంగా ఉన్నాను అని ఎందుకంటాము? ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం నా స్వధర్మం కాబట్టి. సో సంకల్పాలు చేసేటప్పుడు మన స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేయాలి. ఇది యాక్చువల్ రూల్ సంకల్పం క్రియేట్ చేయడానికి. ఈ రూల్ గనక తెలియక నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను శాంతితోటి ఉండాలి, బాస్ నాకు లీవ్ శాంక్షన్ చెయ్యాలి అని భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. సో భవిష్యత్తు అంటే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నేను భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలని అర్థం. సో భవిష్యత్ అన్నది వర్తమానంలో ఆస్వాదించడం అన్నది ఎప్పటికీ ఉండదు. వర్తమానాన్ని మనం ఆస్వాదించగలం. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆరోగ్యాన్ని వర్తమానంలో ఆస్వాదించాలి నేను. ప్లస్ ఆరోగ్యం అన్నది నా ఆత్మ యొక్క స్వధర్మం. నేను మెట్లు దిగుతూ వచ్చి వ్యర్థం చేశాను కాబట్టి ఆరోగ్యం పాడైంది. సో అందుకే బాబా ఏమంటున్నాడు ఇక్కడ, ధర్మ సంస్థాపనార్థాయ అంటున్నాడు. అంటే రెస్టోర్ చేయండి, మళ్ళీ మీ ఒరిజినల్ ధర్మానికి వచ్చేసేయండి అంటు. అందుకే రాజ్య సత్తా, ధరం సత్తా రెండు బలహీనం అయిపోయాయి అంటు. అంటే ఏంటి? ఆత్మ రూలింగ్ లో లేదు, ఆధ్యాత్మిక స్పిరిచువల్ పవర్ రెండు పోయాయి. సో అందుకే సంకల్పాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేస్తే ఆ ధర్మంలోకి వచ్చి కర్మలు ఆచరిస్తాం కాబట్టి అక్కడ సఫలత వస్తుంది. ఇది రూల్. సో కాబట్టి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రూల్ తెలుసుకోవాలి. రూల్ తెలుసుకుంటే ఏ సంకల్పం అన్నా క్రియేట్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ అదే విధంగా నాకు లీవ్ శాంక్షన్ అయింది అని ఎందుకు చేస్తున్నాం? మనం సిద్ధి స్వరూపాలం కాబట్టి. సో ఆ రకంగా సంకల్పం చేసి అప్లికేషన్ రాసి
బాస్ దగ్గరికి తీసుకెళ్తాము. మనం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడే నేను సేవ కోసం వెళ్తున్నామని వెళ్తాము. ఆఫీస్‌కి వెళ్ళగానే కూర్చొని ఫస్ట్ వాయుమండలాన్ని మారుస్తాము. తర్వాత ఆఫీస్‌లో ఉన్న నా కొలీగ్స్ అందరూ ఆత్మిక సోదరులు, దివ్య ఆత్మలు, ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులన్న శ్రేష్ఠ సంకల్పం ఎలివేటెడ్ థాట్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత తీసుకెళ్ళి అప్లికేషన్ పెడతాము. స్ట్రెయిట్ అవే శాంక్షన్ అవుతది. ఇవన్నీ ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. తర్వాత ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ మనం చేసుకున్న కర్మలకు తగ్గట్టే ఉంటది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా తిప్పేసుకుంటాం. ఆ తర్వాత ప్రమోషన్ కోసం అని చెప్పి మనం పెద్దగా చెంచాగిరీలు పాకులాడాల్సిన అవసరం లేదు. మనం పుణ్యకార్యాలు చేస్తూ పోతాం. అందరికీ మంచి చేస్తూ పోతే, ఆ మంచికి ప్రతిఫలంగా మనకి పుణ్యం జమవుతే, ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ప్రమోషన్ ఒస్తది. సో, ఇప్పుడు అసలు ఉద్యోగం ఎట్లా ఒస్తదన్నది పాయింట్. ఈరోజు కొంతమందికి సొంత సంపాదన ఉంది. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు. సో, కొంతమంది ఆడవాళ్ళకి సొంత సంపాదన ఉంది. చాలా మంది ఆడవాళ్ళకి సొంత సంపాదన లేదు. ఇంట్లో వాళ్ళ మీద, తండ్రి మీదనో, భర్త మీదనో, పిల్లల మీదనో ఇట్లా ఎవరి మీదనో ఆధారపడి ఉంటున్నారు. ఇక్కడ మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి కూడా కొంతమందికి సొంత సంపాదన ఉంటుంది. కొంతమంది ఒకరి మీద, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు. సో, ఇవి ఎట్లా నిర్ణయించబడుతున్నాయి అంటే, మనం చేసుకున్న కర్మల్ని బట్టి అన్నది స్ట్రెయిట్ ఆన్సర్. సో, ఏం కర్మలు చేస్తే మనకి ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, ఉద్యోగం రావడమో, వ్యవసాయమో, మన సొంత సంపాదన ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు సంగమంలో పురుషార్థం చేసేటప్పుడు అందరిని యోగ్యంగా తయారు చేయాలి. ఇది యాక్చువల్ బేస్ రూల్. మనం మనసా సేవ, వాచా సేవ, కర్మణా సేవ 3 సేవలు కలిపి చేయాలి. ఈ ఎవరెవరైతే నలుగుట్లో ఉండడానికి ఇష్టపడకుండా, నా మటుకు నేను ఉంటాను, ఈ ఒంటరి కాకులు ఎవరైతే ఉంటారో, ఆ సన్యాసాశ్రమ ధర్మం వచ్చినప్పుడు అటెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఇంక ఈ ఉద్యోగాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయో, అప్పుడేంటంటే వీళ్ళు సేవలు చేస్తారే కానీ, స్వంతగా అంటే యోగ్యంగా తయారు చేయడం అంటూ ఉండదు. ఏదో జ్ఞానం చెప్పాలి కాబట్టి చెప్పేసేయడము. ఏదో సేవలకంటూ వస్తారే గాని వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు అంతే. నలుగురితో కాదు. ఎందుకంటే ఉద్యోగం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగము, వ్యాపారం ఇలాంటివి ఏవైతే డబ్బు సంపాదించే కార్యక్రమాలున్నాయో ఖచ్చితంగా నలుగురితో కాంటాక్ట్‌లోకి రావాల్సొస్తది. మెజారిటీ కాంటాక్ట్‌లోకి రానికి ఇష్టపడరు. చిన్న విషయాలు బుద్ధిలో ఇరికిచ్చుకుని గొప్ప గొప్ప ప్రాప్తుల్ని పోగొట్టేసుకుంటూ చాలా మంది సబ్జెక్ట్ అంతా స్టడీ చేసేటప్పుడు చూస్తున్నాం కదా! ఏదో చిన్న విషయం పట్టుకుంటారు. ఆ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అవతల వాళ్ళ ఏదో చిన్న సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని, దానికి ప్రతిఫలంగా ఏవైతే యాక్చువల్‌గా సంబంధాల ద్వారా శ్రేష్ఠ ప్రాప్తులు రావాలనో, ఆ ప్రాప్తులన్నీ పోగొట్టుకుంటారు. అంటే ఇక్కడ అహం ఇంపార్టెంట్ అయిపోతది. సో, అహం ఇంపార్టెంటా? సంబంధం ఇంపార్టెంటా? ఈగో ఇంపార్టెంటా? రిలేషన్‌షిప్ ఇంపార్టెంటా? అంటే వాళ్ళకి ఈగోలు ఇంపార్టెంట్. సో, నలుగురితో కలవరు, చెయ్యరు. సో, ఇక్కడ భావిస్తున్న ప్రాప్తి ఏంటి? మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధం. ఆయన మొట్టమొదటి ప్రాప్తి ధనం అనట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు డబ్బు అవసరమే కాదని మేము అనట్లేదు. కానీ డబ్బు చాలా పనులు చేయలేదు. ఈరోజు చాలా మందికి డబ్బుంది గానీ సమస్యలున్నాయి. ఏం కావాలి వాళ్ళకి? ధైర్యం కావాలి, శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి. సో, ఇవన్నీ కావాలన్న స్థితిలో ఉన్నారు అనంటే నాన్ ఫిజికల్ థింగ్స్ కంటికి కనపడని ఖజానాలు ఏవైతున్నాయో వీటి దానం చేయాలి. సో, ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకోండి. సో, సొంత సంపాదన వచ్చిందా? రాలేదా? సో, ధన సేవ చేసేటప్పుడు చేసేస్తున్నారు. కాబట్టి తిరిగొచ్చేస్తది. కానీ సంస్కారం అధీన సంస్కారం అనుకోండి. ఖచ్చితంగా అది ఎవరి ద్వారానో వస్తది. తండ్రి గాని, భర్త గాని, పిల్లలు గాని, ఇంకెవరైనా మనని పోషించే టైప్‌లో అధీనమయ్యేటట్టు వస్తది జీవితం. అలా కాకుండా ఇప్పుడు సేవలు చేసేటప్పుడు 3 సేవలు కలిపి చెయ్యాలి. చేసి ఇక్కడ మనము చేసే సేవ యొక్క ప్రభావం అవతల వాళ్ళ మీద పడాలి. వాళ్ళని యోగ్యంగా తయారు చేసేటట్టు చేయాలి. అంటే సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. అప్పుడు మన కాళ్ళ మీద అంటే మనం ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవుతాం. అంటే ముందుకు రావాలి, మాట్లాడాలి, సంయోగం ఇవ్వాలి. అందుకే ఎన్నో సార్లు చెప్తుంటాం. అవకాశాలొస్తే తీసుకోండి. సో, గవర్నమెంట్ ఉద్యోగమే వచ్చిందనుకోండి. ఆ ఉద్యోగంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? భద్రత. ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఎట్లయిపోయినాయి అంటే అభద్రతా భావంతో నిండుకొని ఎక్కడ చూడు జాబ్ పోతుందేమో, ఈ రోజు ఉంటుందో రేపు పోతుందో.
సో ఆ రకమైన ఇన్సెక్యూర్ ఈ రోజు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అభద్రతా భావం అన్నది కూడా ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక సఫరింగ్, ఒక నరకం టైప్ అయిపోయింది. ఏ టైంకి ఉద్యోగం ఉంటుందో పోతుందో అని. అంటే ఏంటి, పురుషార్థం చేసేటప్పుడు వీళ్ళు చేసేటప్పుడు దాని ప్రభావం పడకపోవడం వల్ల వీళ్ళు చేసిన సేవల ద్వారా అవతల వాళ్ళు భద్రతని ఫీల్ అవ్వాలి. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తది. సో ఈ రోజు అందరూ రక్షణ కావాలి, భద్రత కావాలి, సెక్యూర్డ్ ఫీలింగ్ కావాలి. సో ఇవన్నీ కావాలన్నప్పుడు మనం ఈ రోజు చేసే సేవలు, మన ప్రవర్తన, మనల్ని చూస్తే అందరికి ధైర్యం రావాలి. మనల్ని చూస్తే అందరికి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ రావాలి. అరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు సహాయం చేస్తారు మాకు అన్న భావన రావాలి. ఆ వచ్చినప్పుడు అవన్నీ మనకు తిరిగి వచ్చినప్పుడు ఆ రకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏమైతుందంటే ప్రతి నెల అలా జీతం వచ్చి ఆ తల పడిపోతది. రిటైర్ అయ్యాక మళ్ళీ పెన్షన్లు వచ్చి పడతాయి. ఆ తర్వాత వీళ్ళు పోయాక ఫ్యామిలీకి వస్తది. సో ఈ రోజు ఎవరికైనా భర్త పెన్షన్ వస్తోంది అని అంటే వీళ్ళు చెప్పడం ఆయన పెన్షన్ వస్తోంది అంటున్నారు. కాదు, వీళ్ళు ఎక్కడో దానాలు చేశారు కాబట్టి అది తిరిగి వస్తుంది. సో ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఈ డ్రామాలో, బాబా మనకిచ్చే ప్రాప్తుల్లో మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధం. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకోండి. ఎంతవరకు మనం మనుషులకు ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఎంతవరకు మనుషులకు గౌరవాన్ని ఇస్తున్నామో, చిన్న చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద అసలు మా వ్యక్తుల వల్ల ఎంత లాభం ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను అంత ఈజీగా ఎవరిని వదులుకోను. సమస్య వచ్చినప్పుడు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అయినా వెళ్ళిపోయారు అనుకోండి, కాళ్ళు ఏం పట్టుకోనక్కర్లేదు, అంత దిగజారాల్సిన అవసరం లేదు. కానీ మన వైపు నుంచి వదులుకోవద్దు. వాళ్ళు వదులుకొని వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. సో అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలోకి వ్యక్తులు ఏ రకంగా వస్తారంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏదో ఒక కాంటాక్ట్ తగులుకుంటది, మన సమస్య పరిష్కారం అయిపోతుంది. అందుకే స్వచింతన చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, ఎంతమంది మనుషులు మీకు సంయోగం ఇచ్చారు, ఎంతమంది మీకు ఇవ్వలేదు అన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. స్వచింతన ఎవరైతే వచ్చి జూమ్ లో చెప్పారో ఈ పాయింట్ ని ఎవరు చెప్పలేదు. ఎంతమంది మీకు సహాయం చేశారు, ఎంతమంది మీకు చేయలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి సంయోగం ఇచ్చిన వాళ్ళు, ఓకే ఫైన్ బాగానే ఇంకా ఇవ్వని వాళ్ళు ఎంతమంది చూసుకుంటే, ఇవ్వని వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ మన సంస్కారాలు లేదా లోపం ఉన్నట్టు అది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా గురించి చేసుకునేటప్పుడు అలాగే చేసుకున్నాను. బాబా ఇస్తున్న ప్రాప్తి శ్రేష్ఠ సంబంధాలు. మరి ఎక్కడైనా వచ్చింది సమస్య. సో నాకు గుర్తున్నంత వరకు ఎవరెవరెవరు నా జీవితంలో నాకు సహాయం చేస్తూ పోయారన్నది మొత్తం లిస్ట్ వేసుకుని చూశాను. ఎవరు చెయ్యలేదు అని చూసుకుంటే సహాయోగం ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సంయోగం ఇవ్వని వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అన్నది నా సంస్కారం చెక్ చేసుకుని, నా బలహీనతలు చూసుకుని, ఇప్పుడు సంబంధికులు అంటే ఇప్పుడు వ్యక్తులతోటి డీల్ చేసేటప్పుడు దాన్ని సరిదిద్దుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చక్కబడతాయి, వచ్చే కల్పంలో ఈ సంయోగం ఇచ్చిన వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇంకా ఇది స్వపరిశీలన. ఈ పని చాలా మంది చెయ్యరు. ఎప్పుడు ఎవరిని వదిలేసుకుందామా, ఎవరికి దూరం అయిపోదామా, ఎప్పుడు ఏమంటారు దాన్ని, ఒంటరి కాకుల్లాగా కూర్చుందామా, లేదా నాకు నచ్చిన వాళ్ళతోటే నేను కలిసి ఉంటాను, నాకు వాళ్ళు చూస్తే నచ్చదు, లేదా మా ప్రాంతం వాళ్ళతోటే మేము కలిసి ఉంటాము, లేదా నా కులస్తులతోటే నేను కలిసి ఉంటాను. ఇలా ప్రాంతము కులము నచ్చిన వాళ్ళు. సో ప్రాంతము కులము నచ్చిన వాళ్ళంటే ఎవరైనా చేసే పని అది. మన ప్రాంతం వాళ్ళు మాకు ఇష్టము, మా అలవాట్లు అన్ని కలిసినట్టు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి నేను కలిసిపోతా అంటే సాధారణ పురుషార్థం. నేను చెప్పినట్టు వినే వాళ్ళతోటే నేను కలిసి ఉంటానంటే అది ఎవరైనా చేసే పని, అది సాధారణ పురుషార్థం. నేను నా కులస్తులతోటే కలిసి ఉంటానంటే అంతకన్నా ఇంకా సాధారణం కన్నా దిగజారిన పురుషార్థం. ఎందుకంటే అసలు భగవంతుడు పెట్టని దాన్ని కులాన్ని పట్టుకుని అక్కడ కులగజ్జితోటి ఇదైపోతుంది. సో ఈ రకమైన, ఎందుకంటే మాట్లాడేటప్పుడు అందరంటే మేము అందరితోటి కలిసే ఉంటున్నాం అక్కయ్య, మేము బట్టిలకు వెళ్ళిపోతున్నాం, సేవలకు వెళ్ళిపోతున్నాం, వెళ్తున్నారు, కలిసారా? మీ ద్వారా ఏమైనా వాళ్ళకి శక్తి వెళ్ళిందా? మీ యొక్క స్వరూపం ద్వారా వాళ్ళకి ఏమైనా ఉత్సాహం వచ్చిందా? మీరు చేసే సేవల్ని బట్టి మీ యొక్క అంటే మీరు ప్రతి సేవలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటే అబ్బా వీళ్ళు ఎంత బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత ఉత్సాహంతో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఏమైనా ఉత్సాహం వచ్చిందా? లేదా మీరు నిద్రపోయి అందరినీ నిద్రపోవడానికి ప్రేరణించి సోమరితనం యొక్క తరంగాలు వ్యాపించడానికి ఏమైనా ప్రేరణించారా? ఇది ఇక్కడ చెక్ చేయాల్సింది.
ఇది ఏమి చెక్ చేయకుండా మేము అందరితో పాటు వెళ్తున్నాం, అందరితో పాటు వస్తున్నాం. ఇది అందరు చెక్ చేసుకోవడం. మేము బట్టీలోకి వెళ్ళిపోతున్నాం, కూర్చొని వస్తున్నాం. నువ్వు మాట్లాడావా? శక్తి ఇచ్చావా? ఎవరికి ఏం అవసరం ఉందా అని కనుక్కున్నామా? మనల్ని చూసి ఎంతమంది సంతోషించారు? మనల్ని చూసి ఎంతమందికి ధైర్యం వచ్చింది? మనల్ని చూస్తే ఎంతమందికి ఉత్సాహం వచ్చింది? ఇవన్నీ స్వచింతన ఉండాలి కదా. లేకపోతే మనకు మనం చూసేసుకుని బాగానే ఉన్నాం అంటున్నాం, కానీ మన ప్రభావం పడుతోందా? మన సంకల్పాలు చేస్తే ప్రభావం పడుతోందా? మనం మాట్లాడుతుంటే ప్రభావం పడుతోందా? లేకపోతే ఊరికే నలుగురిలో కూర్చుని అలా అందరిని చూస్తూ కూర్చుందామా? స్వరూపం ద్వారా సేవ జరుగుతోందా? ప్రభావం పడుతోందా? ఈ ప్రభావం పడే దాని మీద మార్కులుంటాయి. అంతేగాని సేవలకు వెళ్ళాము, వచ్చేసాము, మా ప్రాంతాన్ని చూసుకున్నాం, కులాన్ని చూసుకున్నాను, నాకు నచ్చిన వాళ్ళని చూసుకున్నాను. ఇవన్నీ ఎవరైనా చేసే పనే. దానికంటూ ఇంకా మనం అక్కడ యజ్ఞానికి పెద్దగా సంయోగం ఇచ్చింది ఏమీ లేదు. సో ఇవన్నీ స్వచింతనలో చెక్ చేసుకోవాలి. మనం ఆలోచన చేసిన ప్రభావం పడాలి, మనం మాట్లాడిన ప్రభావం పడాలి, మనము మన స్వరూపం ద్వారా కూడా ప్రభావం పడాలి. సో ఆ రకంగా ఎప్పుడైతే ప్రభావం పడి, అంటే ఇందాక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను, అసలు ఉద్యోగం రావాలి, సొంత సంపాదన రావాలంటే ఈ మాత్రం పురుషార్థం చెయ్యాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకా మనం ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. అంత పురుషార్థం చేయడం అది చాలా ఈజీనే. కానీ మనం సాకులు వేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆ కారణం వల్లే నేను ఇలా జరగాల్సి వచ్చింది అని మనం సాకులు వేసుకున్నంత వరకు మన జీవితాలు ఇలాగే ఉంటాయి. లేదా నేను ఉద్యోగం చేద్దామంటే వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు. సో వాళ్ళు వీళ్ళు వద్దనడం అని కాదు, మన పుణ్యం బ్యాకప్ ఉంటే ఇంకా ఎవరు వద్దన్నా అది ఆగదు. సో కలియుగం కాబట్టి ఎంతో మంది వ్యతిరేకంగా రావచ్చు, ఎందుకంటే 100 మంది కౌరవులు ఉన్నారు కాబట్టి. మన పుణ్యం గట్టిగా ఉంటే ఎవరేం చేస్తారు? మన పుణ్యం గట్టిగా ఉంది, మనం స్ట్రాంగ్ ఉంది, పుణ్యం బ్యాకప్ ఎక్కువగా ఉందంటే 100 మంది కౌరవులు అవతల పక్క నిలబడ్డా గానీ మనకు వచ్చేస్తుంది. సో ఫోకస్ అంతా మన పురుషార్థం మీద ఉండాలి. ఫోకస్ అంతా మన సంస్కారాల మీద ఉండాలి. ఫోకస్ అంతా మన పుణ్యం ఖాతా మీద ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం చేసినప్పుడు డబ్బు, గౌరవం 2 వస్తున్నాయి. ఈ 2 మన ఖాతాలు ఉండాలి. అందుకే పిల్లల క్లాసులు తీసినప్పుడు కూడా అదే చెప్పాము. ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని అంటే ధన సేవ చేస్తే సరిపోదు. పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది ఇప్పటి నుంచే నేర్పిస్తే, ఆ గౌరవం అన్నది మన ఖాతాలో గనక ఉంటే ఉద్యోగాల ద్వారా గౌరవం వస్తుంటది. ఆ బ్యాకప్ కూడా ఉండాలి. పిల్లల చేత ధన సేవ చేయించేసాం కానీ పిల్లల ఖాతాలో గౌరవం లేదనుకోండి, ఖచ్చితంగా గౌరవప్రదమైన ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఖాతానే లేదు కాబట్టి. సో ఉత్త ధనమే చేశారు, ధనమే రావాలి కాబట్టి ఊరికే ధనం వచ్చే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఫ్యాక్టరీస్ లో ఉద్యోగాలు కానీ, కొన్ని క్లరికల్ ఉద్యోగాలు ఉంటాయి. సో ఆ క్లరికల్ ఉద్యోగంలో ఏమైపోతుంది, గుమాస్తా ఉద్యోగంలో డబ్బు వస్తుంది, జీతం వస్తుంది, తక్కువ వస్తుంది, గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ వీళ్ళకే ఉంటది కదా. ఫ్యాక్టరీలు ఉన్నాయి అనుకోండి, ఫ్యాక్టరీ ఓనర్ కి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటది కానీ వర్కర్ కి ఉండదు కదా. సో ఫ్యాక్టరీ ఓనర్ కి అక్కడ డబ్బు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. వర్కర్లకు ఏమొస్తుంది, ఆ మాత్రం దానికి జీతం వస్తుంది. రెస్పెక్ట్ వైజ్ అయితే రాదు కదా. సో కాబట్టి పిల్లలను శక్తిశాలిగా చేయాలనే విధిలో కూడా ఆ విషయం చెప్పాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడొచ్చు. సో ఈ రకంగా మనకు ఉద్యోగం రావాలి, వ్యాపారం అన్నా గానీ, లేదా వ్యవసాయం అంటే ఇక్కడ ప్రకృతిని జయించి ఉండాలి. సో మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మన డబ్బు సంపాదన అన్నది కూడా ఉంటది. సో ఉద్యోగం పోతుందేమో అన్నది ఇక్కడ ఇంకొక భయం చాలా మందికి. సో ఉద్యోగం పోతుందేమో అని చెప్పేసి మనం ఏదో ఆలోచన చేసినంత మాత్రాన ఏం పోదు. చాలా మంది అమ్మో అలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ఏదో మోటివేషనల్ స్పీకర్స్ అంతా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అలా ఉద్యోగం పోతుందంటే పోతుందేమో ఏంటంటే ఆలోచించేసి పొద్దంతా భయపడుతూ ఉంటాం. మన ఫోకస్ అంతా మన యొక్క కర్మల మీద ఉండాలి. చెక్ చేసుకోవాలి. బాబా అంటారు కదా, రోజు లెక్కాచారం చూసుకోవాలి. నేను పుణ్యాన్ని జమ చేసుకున్నానా, పాపాన్ని జమ చేసుకున్నానా? సంగమ యుగం ఇది. సంగమ యుగంలో మీరు చేసే పుణ్యానికి ప్రత్యక్ష ఫలం ఇస్తా అంటున్నాడు. సో ఒకవేళ మనకు పుణ్యం బ్యాకప్ ఉందంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేస్తాయి, నిలబడతాము, సెక్యూర్డ్ గానే ఉంటాము. ఇది కాకపోతే ఇంకోటి వచ్చి డబ్బు అయితే పుష్కలంగానే ఉంటది. సపోజ్ బ్యాకప్ లేదనుకోండి, ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఫలం ఇస్తున్నాడు కాబట్టి.
సో ప్రత్యక్ష ఫలం ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసుకుని ఇప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ మెట్లు దిగుతొచ్చి అందరూ లోటే నడుస్తోంది. సో అందరికి పుణ్యం ఖాతా లోటే ఉంది ఇక్కడ. సో కాబట్టి ఏం చేశాడు ఆయన? ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం 2 ఇస్తా అంటున్నాడు. సో ఇప్పుడు క్రియేట్ చేసుకోండి సంగమంలో. ఇప్పుడు మనల్ని సేవలు చేయకుండా ఎవరు ఆపుతున్నారు? మనసా సేవ చేయొచ్చు, గ్రూప్ లో పెడుతున్నాం. వాచా సేవకు కూడా మీరు ఎన్నైనా మీ ఊర్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. జూమ్ లో అవకాశం ఇస్తున్నాం. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు. లేదా ఈ వీడియోస్ ముందుకు ఫార్వర్డ్ అవ్వడం కోసం అని చెప్పేసి మెసేజ్‌లు పెట్టండి, లైక్ అని ఎన్నో మార్గాలు ఏవైతున్నాయో ఈ జూమ్ ద్వారానే చెప్తూ పోతున్నాం. ఇప్పటికి కొంతమంది ఫోన్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారా, లైక్ చేస్తున్నారా, మెసేజ్‌లు పెడుతుంటే లేదక్కయ్య చేయట్లేదు అని. చిన్న చిన్న విషయాలు కదా! ప్రతి సంకల్పానికైనా పదం ఇస్తున్నప్పుడు సంపాదించుకుంటూ కూర్చోకుండా అది కూడా చెయ్యట్లేదు అనంటే ఇంకేం చెప్తాం ఇంకా? మేము ఏమి చెయ్యం గానీ మొత్తం ప్రాప్తులంతా ఇలా వచ్చి పడిపోవాలి. మాకు సొంత సంపాదన వచ్చేయాలి. మాకు ఉద్యోగాలొచ్చేయాలి, అవ్వొచ్చేయాలి, వ్యాపారం అయిపోవాలి. మాకు అప్పులిచ్చేస్తే డబ్బంతా వాపసొచ్చేసేయాలి. ఆలోచనలు మాత్రం అమోఘంగున్నాయి. పురుషార్థం మాత్రం బాబా చెప్పినట్టు కనీసం ఇన్ని అటుకులేయమంటే గూడా లేదు. ఏమన్నా అంటే భోగులంటారు, బండారాలంటారు గానీ విధి ఉండాలి గదా! ఈ మధ్య ముల్లి చెప్పుకున్నాం కదా! మౌంట్ ఆబూలో జరిగే సేవలే చాలా తక్కువ అంటున్నాడు బాబు. అసలు మైకే తయారు కాలేదన్నాడు. ఇంక మౌంట్ ఆబూలో జరిగే సేవలే ఆయన లెక్కనవి తక్కువ, మైకే తయారు కాలేదంటే ఇంక సెంట్రల్‌లో చేసే సేవలైతే ఆయన లెక్కన అసలు సేవలే కాదు. సెంట్రల్‌లో ఏమవుతున్నాయి సేవలు? ఎవరైనా బక్కడి దన్నేస్తే కూర్చొని తినడమే. ఇంకా ఆ బాబా లెక్కన అసలు సేవ కూడా కాదు. స్ట్రెయిట్‌గా చెప్పేసాడు. అది వ్యర్థం కిందేసి పడేస్తా అని చెప్పేసి. లేదా ద్వాదశ జ్యోతిర్లింగాలు, అది భక్తి షూటింగ్. సత్యుగం షూటింగ్ చేస్తే పుణ్యం ఇస్తాడు గాని, భక్తి షూటింగ్ అది కూడా తమో భక్తి అని చెప్పి లింగాలు పెట్టేసుకుని కూర్చుంటే దానికైనా ఎందుకు ప్రాప్తులు ఇవ్వాలి? సత్యుగి ప్రాప్తులు. పురుషార్థం చూస్తేనేమో తమో పురుషార్థం. లింగాలు పెట్టుకొని కూర్చుంటాం అంటున్నారు. ప్రాప్తులేమో సత్యుగి ప్రాప్తులు రావాలంట. సత్యుగి ప్రాప్తులు కాదు కదా, కనీసం సంగమంలో ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటే లింగాలు పెట్టుకొని కూర్చున్నంత మాత్రాన ఎవ్వరు యోగ్యులు అయిపోరు. ఎవరిని సంయోగుల్ని చేయట్లేదు అక్కడ. ఈ రోజు అందరికీ ఇందాక చెప్పినట్టు సేవలు చేసేటప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఇండిపెండెంట్‌గా అయ్యేటట్టు, అధికారులుగా అయ్యేటట్టు సేవలు చేస్తే అప్పుడు ఆ ప్రాప్తి అన్నది వస్తది. సో సంగమంలో 84 జన్మల వరకు ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది. ఎందుకు మనం అందరిని యోగ్యంగా తయారు చేసాం. ఈరోజు చదువు చెప్తున్నాం కాబట్టి. చదువు చెప్పి యోగ్యంగా చేస్తే చదువు ద్వారానే అందరికీ మార్గం తెలుస్తది. వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటాం. ఈ రోజు బాబా ఎందుకు చదువు చెప్తున్నారు? చదువు ద్వారానే మన యొక్క జీవితం తయారవుతుంది కాబట్టి. చదువు ద్వారానే భాగ్యం తయారవుతుంది. చదువు ద్వారానే యోగ్యంగా తయారవుతాం. చదువు ద్వారా జీవితంలో వెలుగులు నిండుతాయి. చదువు ద్వారా ధైర్యం వస్తది. అడుగు ముందుకు వేయగలుగుతాం. రైట్ ఏదో, రాంగ్ ఏదో తెలుస్తది. సో అటువంటి చదువైన చెప్పేటప్పుడు ఆ చదువుని ఒకరికి అర్థమయ్యేటట్టు, ప్రభావం పడేటట్టు చెప్పాలి. నలుగుట్లోకెళ్ళి చెప్పాలి. సో అలా వెళ్లి చెప్పి చేస్తే ఖచ్చితంగా మీ భాగ్యం మారుతుంది. సో అలా చేయలేనప్పుడు కనీసం ఆ యూట్యూబ్‌లో వెనక ఫోను నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫోను నంబర్స్ ద్వారాన్నా చేసన్నా పెంచుకోండి అనంటే, నేను చెప్పినప్పుడు చేస్తున్నారు. ఆ తర్వాత మానేస్తున్నారు. సంబంధం పెంచుకోవాలి కదా! సో ఇవన్నీ చెప్పడం వరకే మేము పరిశీలించుకోవాల్సింది మీరే. పరిశీలించుకుని చేస్తున్నారా లేదా? ఈ రోజు ఎక్కడి వరకొచ్చేసిందంటే ఇంట్లోనే కూర్చొని ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా అంతా బాబా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. ఫోన్ల ద్వారా సంపర్కాలు మెయింటైన్ చేసుకొని నేను ఇలా చేస్తున్నానని చెప్పి ప్రేరణ ఇవ్వచ్చు. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. తర్వాత జూమ్ ద్వారా ఎన్నో సార్లు చెప్తుంటారు. స్వరూపం ద్వారా సేవ. సో ఇలాంటి ఎన్ని మెథడ్స్ ఈ జూమ్ ద్వారా చెప్పామో అవన్నీ పాటించి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తది. సో 84వ జన్మ వరకు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా అధికారులుగా ఒక ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ తోటి మీ సొంత సంపాదన మీరు బ్రతికున్న అది ఉంటుంది. తర్వాత మన తనువుని యజ్ఞంలో వేసి ఆఖరి నిమిషం వరకు కూడా మన పనులు మనం చేసుకునేటట్టు ఉండాలి. ఒకరి మీద ఆధారపడి చేయించుకుని, చేపిచ్చుకుని అటువంటి జీవించే విధానం అసలు జీవన విధానమే కాదు. సో ఉద్యోగం ఇప్పుడుందంటే ఇట్స్ ఫైన్. లేని వాళ్ళు పురుషార్థాన్ని పెంచాలి. ఇంకా ఇంకా ఇప్పటికి గూడా నేను వాళ్ళని తప్పు పడతాను, వీళ్ళని తప్పు పడతామంటే అదే రికార్డింగ్‌లోకొస్తది. అదే రికార్డింగ్‌లోకొచ్చి ఈరోజు మన భాగ్యానికి ఒకరిని తప్పు పడుతున్నాం కాబట్టి అటువంటి సంస్కారం ఉన్న ఆత్మలే మన జీవితంలోకొచ్చి వాళ్ళు మన భాగ్యాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతారు. ఎందుకంటే ఈరోజు మన భాగ్యానికి ఒకరు కారణం అంటున్నాం కాబట్టి.
అంటే అధీనం అయిపోయాం. సో అధీన సంస్కారం ఉన్న కుటుంబ సభ్యులే వచ్చేసి మన భాగ్యానికి విఘ్నం వేస్తూ కూర్చుంటారు. ఎందుకంటే మన సంస్కారం వాళ్ళని తప్పు పట్టడం కాబట్టి. సో ప్రతి సంకల్పం చెక్ చేసుకుంటూ పోతే మీకే తెలిసిపోతది. సో ఇవాళ ఒక నిమిషం అన్నది కొన్ని సంవత్సరాలతో సమానం అంటున్నాడు. ఒక సంకల్పము పదమాపదం భాగ్యం అంటే చిన్న యుగంలో 84 జన్మల రికార్డింగ్ అయిపోతుంది. సో 84 జన్మల రికార్డింగ్ కోసమని 84 జన్మలు తీసుకోవట్లేదు మనం ఇక్కడ. సంగమ యుగం అన్న బ్రాహ్మణ జన్మలో రికార్డ్ చేసేస్తుంది. అంటే మన ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కర్మ ఏమైపోతుందంటే 84 జన్మల్ని రచించేస్తాం. అది కూడా ఎక్కువ సమయానికి. కాబట్టి జాగ్రత్తగా రికార్డ్ చేయండి అంటున్నాడు. మీ వాయుమండలాన్ని, వృత్తిని మరియు వాణిని మూడిటిని జాగ్రత్తగా వాడండి అంటూ. సో ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఏది చెయ్యాలన్నా కానీ మన సొంత సంపాదన ఉండాలి 84 జన్మల వరకు అంటే ఇది పురుషార్థం. సో ధన సేవే అని చెప్పి ఒకటే పెట్టేస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది. కానీ అది సంస్కారం అధీనం అయితే మాత్రం అధీనం టైప్ లోనే వచ్చేస్తుంది. సో విద్యని దానం చేస్తే విద్యావంతుల ఇళ్లలో వస్తాము. ఇప్పటి నుంచే నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకునే అలవాటు ఉంటే, ఏ ఆత్మకైతే నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళే కుటుంబ సభ్యులుగా బంధువులుగా వస్తారు. మనం ఇప్పుడే నాకు ఏమీ రాదు, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అవతలోళ్ళ మీద తోసేసి నేను వెనకాల ఉండిపోతాను, నిర్ణయం అవతలోళ్ళకి వదిలేస్తాను అంటే ఖచ్చితంగా అవతలోళ్ళు నిర్ణయం తీసుకునేటట్టే ఉంటుంది మన కుటుంబ సభ్యులు వీళ్ళంతా. ఎందుకంటే మెజారిటీ నిర్ణయాలు తీసుకొని భయపడతాం. బట్టీలకు వెళ్ళినప్పుడు, సేవలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, మనకెందుకులే వాళ్ళు ముందుండని. ఎందుకంటే ముందుండి చేసినప్పుడు ఏమైందంటే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ చెడ్డ పేరుకు భయపడిపోయి నిర్ణయాలు తీసుకోరు వీళ్ళు. మీరు చెప్పండి అక్క, మీరు చెప్తే చేస్తాం మేము అంట. సో మాట విన్నీకి సింపుల్ గా ఉంది, మీరు చెప్పండి అక్క, మీరు చెప్తే చేస్తాము అని. మరి ఎక్కడ నిర్ణయ శక్తి ఉంది, ఎక్కడ బాధ్యత ఉంది? సో అంటే అవతలోని నిర్ణయం తీసుకోమని మనమే చెప్పేస్తున్నాం. సంగమంలో రికార్డింగ్ నడిచేటప్పుడు ముందుండి లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాలి, నాయకత్వపు లక్షణాలు ఉండాలి మనకి. మన నిర్ణయ శక్తి, మనం నలుగురిలో ఉండి మనము ఇనిషియేటివ్ తీసుకుని నాయకత్వపు లక్షణాలు తీసుకుని మన నిర్ణయం ఎట్లా ఉండాలంటే అందరూ ఒప్పుకునే విధంగా ఉండాలి. కొంతమంది అజ్ఞానం వల్ల ఒప్పుకోకపోతే అది వాళ్ళ కర్మ, కానీ రైట్ ఏదో రాంగ్ ఏదో మనకు తెలిసి ఉంటాయి. ఆ రకంగా నాయకత్వపు లక్షణాలు చూపించాలి. ఏం చేస్తే ఏం తప్పు అవుతుందేమో, రేపు అంత బ్లేమ్ మన మీదకి వచ్చేస్తుందేమో, అందరూ మనల్ని ఏమన్నా అనేస్తారేమో, తిట్టుకుంటారేమో, చెడ్డ పేరు వచ్చేస్తుందేమో అని ఈ రోజు నాయకత్వపు లక్షణాలు చూపించకపోవడం గాని, నిర్ణయాలు తీసుకోకపోవడం గాని చేస్తే, నిర్ణయాలు తీసుకునే అలవాటు మీకు లేదు కాబట్టి ఇతరుల మీద వేసేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే వాళ్ళంతా వాళ్ళ నిర్ణయాలను మీ మీద రుద్దుతారు. ఎందుకంటే మీకు సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు మీరు సంగమంలో చేసుకోలేదు కాబట్టి. సో ఎంతో ఆ రకంగా అందరి మీద వేసేసి వెనకాల నుండి ఎంతో తెలివిగా ప్రవర్తించామని అనుకుంటున్నారే కానీ యాక్చువల్లీ ఇక్కడే దెబ్బపడి కూర్చుంటుంది. సో కాబట్టి ఈ పాయింట్స్ మీద ఒక్కొక్కరు స్వచింతన చేసేసుకోండి, మీకే తెలుస్తుంది. మార్చాలి అనుకుంటే విధి కూడా చెప్పాను, లేదు ఇది ఓకే మేము ఇలాగే ఉన్నామన్నా అది కూడా ఓకే. ఏదైనా ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందైతే మీరే బాబా విధి తెలియచేస్తారు అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే మురళి ఏదైతే ఉందో మీకు గ్రూప్ లో 2 మురళీలు పెట్టాము. అందులో 23 జూలై 1969 మురళి కూడా పెట్టాం. ఉద్యోగం చేసేవాళ్ళు మనం ఏదైతే ఆఫీస్ పాలిటిక్స్, ఉద్యోగం ఇవన్నీ అనుకుంటున్నామో దానికి సంబంధించి సఫలతకి ఆధారం పరిశీలన శక్తి 23 జూలై 1969 పేజ్ నంబర్ 62 62. సో ఈ పేజ్ లో ఫస్ట్ లైన్ నుంచి చూడండి. ఇది కూడా బాబా ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఇచ్చిన శ్రీమతము. సాధారణ మరియు స్థూల విషయం అడుగుతున్నాను. కుర్చీ వెంట ఉంటుంది మరియు పెన్, ఫైల్ అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఈ 4 లౌకికం నుండి అలౌకికంలోకి తీసుకురండి. సో ఉద్యోగం చేసే వాళ్ళకి ఒకటి చైర్, పెన్, ఫైల్ ప్లస్ అటు ఇటు తిరగడం అంటే మీటింగ్స్ అనుకోవచ్చు. ఎవరైనా కలవడం కానీ, మీటింగ్స్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ ఇట్లా ఏవైనా తిరగడం అంటూ ఉంటుందో ఈ 4 విషయాలు లౌకికమైన విషయాలు ఉద్యోగం చేసే వాళ్ళకి. సో లేదా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు సంపాదన అనుకోండి. సో ఈ 4 లౌకికం నుండి అలౌకికంలోకి తీసుకురండి. కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం స్మృతి చేయండి. ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా కర్మయోగులు అవ్వాలా అని చెప్తున్నాడు. కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం స్మృతి చేయండి.
కలంతో రాస్తున్నప్పుడు కమల పుష్పాన్ని స్మృతి చేయండి. కమల పుష్పంగా కలంతో రాయాలి. మరియు ఫైల్ చూసి మీ లెక్కల ఖాతాను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నా ఫైల్లో బాగ్దాదా ఏమి సంతకం చేస్తున్నారని మరియు తిరుగుతూ ఉండటం అంటే మెట్లు ఎక్కటం మరియు దిగడం. ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలని అనుకుంటున్నారో అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా? కాళ్ళని ఎలా నడిపించాలంటే అలా నడిపిస్తారు కదా. అలాగే మీ బుద్ధి రూపి పాదాన్ని కూడా నడిపించాలి. ఇప్పుడు బుద్ధిని లౌకిక విషయాల నుండి అలౌకిక విషయాలలోకి పరివర్తన చేయాలి. అప్పుడు స్థితిలో కూడా పరివర్తన వచ్చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ కి వద్దాము. సో ఫస్ట్ 4 విషయాలు చూసుకోవాలని చెప్పారు. కుర్చీ, పెన్ను, ఫైలు, అటు ఇటు తిరగడం. సో ఈ 4ట్లో ఫస్ట్ కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం వృత్తి చేయండి అంటున్నారు. సో సింహాసనం అంటే ఏంటా అని చెప్పేసి ఇదే మురళిలో పేజ్ నెంబర్ 61 వెళ్ళండి. ఆ ముందు పేజీలో బాబా ఇక్కడ బాధ్యతా కిరీటం కింద నుంచి 6వ లైన్ బాధ్యతా కిరీటం గురించి చెప్పాను. సింహాసనం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ్యత తీసుకోవాలి. అందుకే ఇందాకే చెప్పాను సొంత సంపాదన ఎలా వస్తుందా అని చెప్పి బాధ్యత తీసుకుంటూ వస్తుంది. సో బాధ్యతా కిరీటం గురించి చెప్పాను. సింహాసనం ఏమిటి? నమ్రచిత్ యొక్క సింహాసనం. దీనిపై విరాజమానం అవ్వటం ద్వారా అన్ని పనులు మంచిగా చేయగలరు. శక్తి సేనకైతే ఏకీరసం యొక్క సింహాసనం ఇచ్చారు మరియు పాండవ సేనకి నిర్మాణ చిత్ యొక్క సింహాసనం ఇచ్చారు. దీనిపై కూర్చుని బాధ్యతా కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి దిగిపోకండి. దీనిపైనే కూర్చుని పని చేస్తే కార్యం సఫలం అవుతుంది. రోజంతటిలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ 4 విషయాలు ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పుకుంటున్నామో సింహాసనము, కుర్చీ, తర్వాత పెన్ను, ఫైలు, అటు ఇటు తిరగడం. సో ఏ సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి బాబా చెప్తున్నారు ఇక్కడ? నమ్రచిత్ అన్న సింహాసనం అంటే వినయ విధేయతలతోటి ఏదైతే నమ్రచిత్ అని అంటారో ఆ చిత్తం ఆ రకంగా వినయ విధేయతతో ఉన్న ఆ సింహాసనం మీద కూర్చోవాలి. శక్తి సేనకైతే ఏకీ రసం యొక్క సింహాసనం. సో ఏకీ రసం యొక్క సింహాసనం గురించి బాబా ఏమైతే చెప్పారో గ్రూప్ లో వీడియో పోస్ట్ చేశారు. సో దాని అర్థం ఏంటి అని అంటే ఎగిరే కళలోకి రావడము. ప్రతిరోజు ఉన్నతి అన్నది జరగాలి. ఈ రోజు మనం 10% ఉన్నామంటే నెక్స్ట్ డే మన యొక్క పురుషార్థం యొక్క పర్సంటేజ్ పెరగాలి. ఇక్కడ పురుషార్థం యొక్క పర్సంటేజ్ పెరగడం అంటే మన స్థితి పెరగాలి, మన పుణ్యం ఖాతా పెరగాలి. ఇవి చెక్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒకే సంలగ్నతలో ఉండడం, ఏకీరస స్థితి. ఈ సింహాసనం మీద మీరు ఉండాలి. అదే పాండవ సేనకైతే నిర్మాణ చిత్ యొక్క సింహాసనం. సో ఈ నిర్మాణ చిత్ అన్న పదానికి అర్థము ఇదే మురళిలో పేజ్ నెంబర్ 60లో పైనుంచి 2వ లైన్లో ఉంది. సో పైనుంచి 2వ లైన్లో నిర్మాణం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా మరింత భాగ్యం లభిస్తుంది. మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం లభిస్తుంది. ఎంత మీరు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవడానికి అది కారణం అవుతుంది. అందువలన పిల్లవాడు మరియు యజమాని స్థితి యొక్క మెట్లు త్వరగా ఎక్కే మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. అందువలనే మిమ్మల్ని పిలిచానంటున్నా. సో ఏకీరస స్థితి గురించి చెప్పాను. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఫస్ట్ బాబా కుర్చీ మీద కూర్చునేటప్పుడు ఏం గుర్తు చేసుకోమని చెప్తున్నాడు? నమ్రచిత్ అన్న సింహాసనము అంటే ఏకీరస స్థితి, నిర్మాణ స్థితి. సో ఏకీరస స్థితి అంటే ఎగిరే కళ. రోజు ఎక్కే కళలోకి రావాలి, దిగే కళలోకి వెళ్ళొద్దు. దిగే కళలోకి వస్తే ప్రాప్తులు ఉండవు, ఎక్కే కళలోకి వెళ్తే ప్రాప్తులు ఉంటాయి బాబా ఇచ్చేవి. తర్వాత నిర్మాణ చిత్ అన్నాడు. సో ఆ నిర్మాణం అన్న పదానికి అర్థం పేజ్ నెంబర్ 60లో పైనుంచి 2వ లైన్లో ఉంది. సో ఈ నిర్మాణం అంటే ఒకటి గౌరవాన్ని త్యాగం చేయడము. మురళిలో ఇంకో పదం కూడా వస్తుంది నిర్మాణం అని చెప్పి, నిర్మాణం నాద అన్న వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నా ఉంది, మామూలు నా ఇట్లాంటిది. ఇంకో చోటి ఇట్లాంటి అన్న వస్తుంది. దాని అర్థం ఏంటి అని అంటే కన్స్ట్రక్టివ్ డిసిషన్స్. నిర్మాణం, మనం ఆ బిల్డింగ్ ని నిర్మించాము అంటాం. నిర్మాణం చేసామంటే కట్టాము అంటే కన్స్ట్రక్షన్. అంటే తీసుకునే డిసిషన్స్ అంత కన్స్ట్రక్ట్ పక్కా ఉండాలని అర్థం. సో ఆ నిర్మాణం యొక్క అర్థము నిర్ణయ శక్తి గురించి. మన నిర్ణయ శక్తి, మన డిసిషన్స్ పక్కా ఉండాలి. ఊరికే ప్లాన్లు వేసేసి గాలి వదిలేయడం కాదు. ఒక ప్లాన్ వేసామంటే అది జరిగిపోవాలి. అది కన్స్ట్రక్టివ్ డిసిషన్స్, నిర్మాణం. ఇక్కడ చెప్పే ఈ నిర్మాణం ఏంటంటే గౌరవాన్ని కూడా త్యాగం చెయ్యాలి.
ఈ సింహాసనం మీద. అందుకే ఆ రోజు మీకు చూపించేటప్పుడు ఈ కిరీటాలు పెట్టుకొని కూర్చునే వాళ్ళంతా ఏంటంటే త్యాగం లేదు. ఈ కిరీటాలు పెట్టుకునే వాళ్ళు, ఈ రథయాత్రలు చేసుకునే వాళ్ళు, ఈ తిలకాలు, కిరీటాలు, షాల్లు, సన్మానాలు వీళ్ళంతా ఏంటంటే యాక్చువల్ గా గౌరవాన్ని త్యాగం చేయలేదు. సర్వస్వ త్యాగులు అవ్వలేదు. సో త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. ఈ ముగ్గురులో మెజారిటీ ప్రస్తుతానికి త్యాగి అంటాడు. ఎందుకంటే ఎంతో కొంత దేహాభిమానం త్యాగం చేశారు కాబట్టి మీరు త్యాగిలు అయ్యారు అంటాడు. సో ఆ నెక్స్ట్ మహాత్యాగి. సేవలన్నీ చేస్తారు కానీ గౌరవాన్ని మాత్రం త్యాగం చేయాలి. సో బ్రహ్మబాబా సర్వస్వ త్యాగి ఎందుకు అయ్యాడంటే బాబాని ముందు పెట్టాడు, ఆయన వెనుకున్నాడు. చేసింది ఆయన కానీ క్రెడిట్ బాబాకి ఇచ్చాడు. మనం ఏం చేస్తాం ఎక్కువ మటుకంటే బాబా చేస్తే మనం క్రెడిట్ తీసేసుకుంటాం, బాబాని ఎక్కడో పెట్టేస్తాం. సో మనం అన్ని స్వీకరించేస్తాం అన్నమాట. ఆ తిలకాలు, షాళ్ళు, కిరీటాలు, ఊరేగింపులు ఇవన్నీ యాక్చువల్ గా మనం సేవాధారులు. సంగమ యుగం యుగ ధర్మం ఏంటో చెప్పాడు ఆయన. నిర్మాణంగా ఉండాలి, గౌరవాన్ని త్యాగం చేయాలన్నది ఈ యుగం యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని మనం విస్మరించి అధర్మ మార్గంలో ఇంకా బాబా కన్నా మేమే ఎక్కువ అన్న టైప్ లో మనం ఆ రకంగా చేస్తే మొత్తం అంతా సున్నాయి కూర్చుంటుంది, ఖర్చు అయిపోతుంది పుణ్యం. సో అందుకే ఇక్కడ నిర్మాణం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా మరింత భాగ్యం లభిస్తుంది. అంటే ర్యాంకింగ్ వేసేటప్పుడు సర్వస్వ త్యాగుల్ని టాప్ ర్యాంకర్లు వేస్తారు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చునే వాళ్ళు దేన్ని ఆశించకుండా ఉండాలి. అటువంటి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఆ బలహీనులైన ప్రజల పరిపాలన అన్నది కరెక్ట్ గా నడుస్తుంది. అలానే ఇప్పుడు విశ్వమహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సర్వస్వ త్యాగులే. అంత అంటే పురుషార్థం చేసేటప్పుడు సర్వస్వ త్యాగం. సో దానికి ప్రతిఫలంగా వాళ్ళకి ఏమొచ్చింది? మొత్తం కల్పంలో గౌరవం వచ్చింది. సత్యత్రేతాయుగాల్లో ప్రజల చేత గౌరవాన్ని పొందుతారు. ద్వాపర కలియుగాల్లో భక్తుల చేత పొందుతారు. సంగమంలో బాబా చేత పొందుతారు. సో అందుకే ఇక్కడ త్యాగం చేయండి అంటున్నాను. మీరు త్యాగం చేస్తే ప్రాప్తి వస్తుంది అంటున్నాడు. అందుకే నెక్స్ట్ ఏమంటున్నారు? మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం లభిస్తుంది. స్వమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీకు రెస్పెక్ట్ లభిస్తుంది. ఎంత మీరు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవడానికి అది కారణమవుతుంది. సో ఈ రోజు సేవలు చేసేసి మాకు రెస్పెక్ట్ కావాలని అది ఉంచుకోవడం కోసమని ఎన్నో ప్రయత్నాలు. నన్ను పొగడాలి విశేషాత్మ అని చెప్పి, నన్ను రాగానే ముందు కూర్చోబెట్టాలి, నన్ను రాగానే స్టేజ్ మీదకు పిలవాలి, నేను లేకపోతే సేవలు లేవని అందరూ గుర్తించాలి. గుర్తించకపోతే మనం ఆ రకంగా ప్రవర్తిస్తారనమాట. మీరు లేకపోతే ఏం చేసుకుంటారు? లేదా విఘ్నాలు వేసేయడము, లేదా కిరీటాలు పెట్టేసుకోవడము, సన్మానాలు చేయించేసుకోవడము, ఊరేగింపులు వేయించేసుకోవడము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు రెస్పెక్ట్ కావాలి. మీరు ఎంత స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవడానికి అది కారణం అవుతుంది. అంటే ఖాతా మొత్తం పోతుంది అంటుంది. ఆయన రాసిన చట్టమే ఆ రకంగా ఉంది. ఎందుకంటే సింహాసనాల మీద కూర్చోబెట్టే వాళ్ళు పూర్తిగా సర్వస్వ త్యాగుల్ని కూర్చోబెడతా అంటారు. ఈ రోజు ఎవరైతే ఆ రకంగా అవ్వలేదో మొత్తం ప్రాప్తుల్ని అంటే చేస్తున్నారు సేవలు, చెయ్యట్లేదని కాదు. నేను చూస్తున్నాగా చేస్తున్నారు. కానీ గౌరవాన్ని త్యాగం చేయలేకపోతున్నారు. మా కంపల్సరీగా మమ్మల్ని విశేషాత్మలని పొగడాలంటున్నారు. ఖచ్చితంగా మాకు ఆ తిలకం పెట్టాలి, ఆ నోట్లో స్వీట్లు పెట్టాలి, ఆ పువ్వులు జల్లాలి. కొంతమందిని కూర్చోబెట్టి సోఫాల మీద కూర్చోబెట్టి పువ్వులు జల్లేసి, షాల్లేసేసి, స్వీట్లు పెట్టేసి, వాళ్ళని పొగిడేసి. సో అవన్నీ వింటుంటే ఏంటంటే అందరికి చాలా తీయగా అనిపిస్తున్నాయి. వినడానికి సొంపుగా అనిపిస్తున్నాయి. మాలాంటోళ్ళు మాట్లాడితే వ్యతిరేకత అంటున్నారు గానీ యాక్చువల్‌గా పుణ్యం ఖర్చయిపోతుందన్న విషయం తెలియట్లేదు. ఆత్మ బలహీనంగా ఉండడం వల్ల పుణ్యం ఖర్చయిపోతుందన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ సన్మానాలు వద్దు చేయంటే ఇక మంజులక్క ఏదో చెప్పింది. మంజులక్కకి నచ్చదంట స్టేట్మెంట్లు. నచ్చడం కాదు, శ్రీమతం ఉంది కదా! చదివేసుకున్నాం కదా మనము. చదువుకొని చెప్పి ఒక రూ. 100 దీనికి ఆ షాల కోసం, పూల కోసం అని చెప్పి 84 జన్మల ప్రాప్తి ఎందుకు పోగొట్టుకోవాలి? తిప్పికొడితే కాటన్ షాల్స్, ఆ పూలు తీసుకొస్తే ఆ పూలు గంటయితే వాడిపోతాయి. ఆ షాల్ ఏం కప్పుకొని తిరుగుతామా? చేస్తామా? సేవలు చేస్తుంటే ఒక్కబోసి చస్తూ ఉంటాం పక్కన. సో ఒక షాల్ కోసం, ఒక పువ్వు కోసం, ఒక పూల కోసమని, ఆ తిలకమని, ఒక స్వీట్ అని చెప్పి 84 జన్మల శ్రేష్ఠ ప్రాప్తుల్ని వదులుకుంటున్నారంటే ఇంకెంత గొప్పగా ఆలోచిస్తున్నారో చూసుకోండి. అంటే మంచి చెప్పేటోడే తప్పన్నట్టు అయిపోయింది. సో ఆ సెంటర్‌లలో ఈరోజు సెంటర్‌లలో ఎందుకు అంత జనం వెళ్తున్నారంటే అక్కడ ఈగో సాటిస్ఫై అయిపోతోంది. కానీ చూస్తే యాక్చువల్‌గా ప్రాప్తులు పోతున్నాయి. అసలు పుణ్యం అంతా ఖర్చయిపోతుంది. గానీ ఇంత స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఎంత స్వమానం ఉంచుకో ప్రయత్నం చేస్తారో, అంత స్వమానం పోవడం కారణమవుతుంది. అందువల్ల పిల్లవాడు మరియు యజమాని స్థితి ఒక మెట్టు త్వరగా ఎక్కి మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. సో ఎక్కడ యజమానులవ్వాలి?
ఎక్కడైతే ఖజానాలకు అధికారులు అయితామో అక్కడ యజమానులం. ఎక్కడ మనం పిల్లవాళ్ళు అవ్వాలి? ఎప్పుడైనా సలహాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు. సో ఎవరైనా సలహాలు ఇచ్చేది మంచి విషయం అనుకోండి. ఖచ్చితంగా పిల్లల్లాగా మనం ఉంటాం అక్కడ. వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అసలు? అంటే అక్కడ యజమాని స్థితి వచ్చింది కానీ అది కరెక్ట్ కాదంట. ఈ రోజు ఇక్కడ యజమాని ఇప్పుడు సపోజ్ వాళ్ళ సెంట్రక్కేళ్ళి సన్మానం చేస్తారే అని అన్నారే అనుకోండి. ఆహా! నేను గాబట్టి చేశారు గదా! అని యజమాని స్థితికి గాదు. మనం ఇంకా ఇక్కడ పిల్లవాళ్ళమే. తండ్రి ఇక్కడ ఈ సన్మానానికి అర్హుడన్న విషయాన్ని గమనించాలి. ఆ స్థితిలో తండ్రి యజమాని, మనం పిల్లలం. సో, అక్కడ పిల్లలైపోవాలి. ఎక్కడ యజమానులవ్వాలి? కర్మేంద్రియాల మీద. ఎక్కడ ఖజానాల మీద అధికారం యజమానులై పంచుతూ పోవాలి. అక్కడ యజమాని స్థితి. సో, ఈ శ్రీమతాన్ని చదువుకోండి. దీనికి తగ్గట్టు సేవలకు వెళ్ళినప్పుడు మరి గౌరవాన్ని స్వీకరించేసి మరి ప్రాప్తుల్ని సమాప్తి చేసుకుంటారా? లేకపోతే పుణ్యాన్ని జమ చేసుకుంటారా అన్నది ఇంక మీ విఘ్నత అది. సో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొద్దాము. సో, పేజ్ నంబర్ 62కొచ్చాను నేను మళ్ళీ. సో, ఫస్ట్ కుర్చీ వెంట ఉంటుందన్న దగ్గర కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం స్మృతి చేయండి. సో, ఆ సింహాసనం అంటే ఏంటా అని చెప్పి నేను ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కలంతో రాస్తున్నప్పుడు కమల పుష్పాన్ని స్మృతి చేయండి. కమల పుష్పంగై కలంతో రాయాలి. సో, ఇక్కడ కమల పుష్ప సమానము అనంటే ఈరోజు ఆఫీసు గాని, ప్రపంచమే యాక్చువల్‌గా బురదతో ఉంది. ఏదో మన ఆఫీస్‌లో అయితేనే సమస్యలుంటాయి. మన ఇంట్లో సమస్యలు లేకపోతే మరీ మంచిదే. కానీ ఉన్నా కానీ ఎక్కడ చూడు కామక్రోధ లోభ మోహ అహంకారం అన్న ఆ బురద కంపల్సరీగా ఉంటది. సో, కాబట్టి ఈ రోజు కలంతో రాస్తున్నప్పుడు కమల పుష్పాన్ని స్మృతి చేయండి. కమల పుష్పంగా ఈ కలంతో రాయాలి. సో, ఏది చేస్తున్నా కానీ ప్రపంచము ఇప్పుడు మనం సంగమంలో ఉన్నాము. సమయం యొక్క ధ్యాస బాబా మనకి ఇప్పిచ్చారు. సో, ఈ బురదలోనే ఉంటాము. కమల పుష్ప సమానంగా వీటి నుంచి పైకుంటాము. రాసుకుని కలంతో రాసుకుంటాము. అంటే ఇవన్నీ ఏంటంటే చదువుకుని ఏం చేసేదాన్నంటే కాస్త మనఃచింతన చేసి, ఆ తర్వాత సంతకం పెట్టాల్సొచ్చినప్పుడు నిజాయితీగా సంస్థ యొక్క నిబంధనలకు తగ్గట్టే పెడతా. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసి అయ్యో! నా బతికిల్లయిపోయింది. అయ్యో! వాళ్ళు ప్రెషర్ పెట్టారు, వీళ్ళు ప్రెషర్ పెట్టారు. నేను ఇంత మంచిదాన్ని, మళ్ళీ వాళ్ళు నన్ను ప్రెషర్ పెట్టారని మళ్ళీ సోదంతా చెప్పొద్దు. ఎలా కర్మయోగులవ్వాలి అన్నదే బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇది మన ఆఫీస్‌లో సంతకాలకి పనికొస్తది. మన ఇళ్ళలో పనికొస్తది. మన ఆస్తి తగాదాల్లో నా చేత బలవంతంగా పెట్టిచ్చేసారండి. నాకేమీ తెలీదు కాబట్టి నేను అలా పెట్టేసాను. వాళ్ళ ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయారు. నష్టం ఎవరికి? ఈరోజు కలం చేతిలో ఉందంటే కలంతోటి భాగ్యాన్ని రచించుకోమంటున్నాడు. అంటే సంకల్పంతోటి. స్థూలమైన కలం ఉన్నా గాని ఇక్కడ ఆఫీస్‌లో ఏమంటున్నాడు? కమల పుష్ప సమానంగా అవ్వాలి. సో, ఇవేవి మనం చదువుకోకుండా, దేన్ని ప్రాక్టికల్‌కి తేకుండా మేమంతా అమాయకులము. మా చేత ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టిచ్చేసుకున్నారండి బలవంతంగా. నేను అమాయకురాలిని, వాళ్ళ ఆస్తి లాగేస్తున్నా. ఎందుకు లాగేసుకున్నారు? నువ్వు పురుషార్థం చేసేటప్పుడు కరెక్ట్‌గా చేయలేదు కాబట్టి. బుద్ధిని వాడే అలవాటు సంగమంలో చేసుకోలేదు కాబట్టి. చదువుకుని, ఆ చదువుని నలుగురికి పంచి, వాళ్ళని యోగ్యులుగా, సయ్యోగులుగా చేయలేదు కాబట్టి. ఏదో మీ మటుకు మీరు చదువుకొని కూర్చేసారు అంతే. సో, ప్రాప్తులు లేవు అక్కడ. పురుషార్థమే లేదసలు. సో, మీకే ఉపయోగపడకుండా పోయింది ఆ చదువు. సో, మీకే ఉపయోగపడకుండా పోయినప్పుడు ఖచ్చితంగా ఆస్తి కాగితాలొచ్చినప్పుడు అది మనకు ఆస్తి కాగితాలని తెలిసినా పెట్టేస్తాం. ఎందుకంటే మన చదువుని మన ఉన్నతికి ఉపయోగించట్లేదు గదా! సంగమంలో. మరిక చదువొచ్చి ఉపయోగం ఏంటి? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు గూడా మోసపోవడానికి కారణం అదే. చదువుకుంటున్నారు. కానీ ఎంతవరకు సేవ చేస్తున్నాము? సో, ఇది గూడా పరిశీలించుకోవాల్సిన విషయము. సో, కమల పుష్పంగా ఈ కలంతో రాయాలి. మరి ఫైల్ చూసి మీ లెక్కల ఖాతాను జ్ఞాపకం చేసుకోండి. సో, ఎంత పాపం చేసుకున్నాము, ఎంత పుణ్యం చేసుకున్నాం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అంటే ఆఫీస్‌లో ఏదో ఫైలొస్తే అప్పుడు కూర్చొని నేను పాపం చేశానా, పుణ్యం చేశానా అని కాదు. ఆ నిమిషానికి అరే! ఈ ఫైల్ ఉందంటే అరే! మన ఖాతాలు చూసుకోవాలన్నది గుర్తు చేసుకొని మన పనులు మనం చేసుకుంటూ పోతాం. కర్మయోగి స్థితి అంటారు దీన్ని. సో, ప్రతి నిమిషం చెకింగ్ ఉండాలి. సో, నేను చేస్తుంది పాపమా, పుణ్యమా అనేది నాకు తెలియాలంటే నాకు యాక్చువల్‌గా మురళి తెలిసుండాలి. మురళి తెలియకుండా ఏది పాపము, అంటే ఏది రైటో, రాంగో తెలియకుండా పాపాన్ని, పుణ్యాన్ని అంచనా వేసుకోలేం. ఎందుకు అనంటే ఇప్పుడు స్మృతి దివసాలున్నాయి. స్మృతి దివసాల్లోకి వెళ్ళిపోయి అక్కడ అన్ని చేసేసి మేము సేవలు చేశాము అని అంటున్నారు. బాబా లెక్కనది సేవ కాదు.
సో కాబట్టి నేను స్మృతి దివసానికి వెళ్ళిపోయి అక్కడంతా పనులు చేసేసి వంట ఊడవడం తుడవడం చేసి నేను సేవ చేసేసాను అంటే మాత్రం బాబా పుణ్యం ఏడు నేను స్పష్టంగా చెప్పాను నేను వ్యర్థంలో వేసేస్తాను అని. దాని గురించి వీడియో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. సో కాబట్టి మనం ఆ రకంగా వెళ్ళి స్మృతి దివసాల్లో వాటన్నిట్లో బాబా చెప్పని వాటిల్లంతా పార్టిసిపేట్ చేసేసి నాకు పుణ్యం ఉంది అని అనుకుంటే భ్రమలో బతికినట్టే. సో మురళీలు చదువుకోవాలి, చదువుకుంటే ఆయన ఎక్కడ పుణ్యం ఇస్తున్నాడు, ఎక్కడ వ్యర్థం వేస్తున్నాడు, ఎక్కడ వ్యర్థము ఎక్కడ సమర్థము. ఇందాక ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను, ద్వాదశ జ్యోతిర్లింగాలని అంటే ఈ రోజు తండ్రి యథార్థ పరిచయం లేదు, తమో భక్తి. సో తమో భక్తి తమో పురుషార్థం చేసి సమర్థ ప్రాప్తులు ఇవ్వమంటే ఆయన ఇవ్వడు, వ్యర్థ ప్రాప్తులే ఇస్తాడు. సో చేసిన దానికి ఎంతో కొంత ఇస్తాడు, కానీ ఉపయోగం లేకుండా ఉంటుంది. ఆస్తులు రావా ఇలా అంత చేస్తా అంటే వస్తాయి, కానీ ఆస్తులు ఎంజాయ్ చేయలేము. ఖచ్చితంగా కబ్జాలు జరగడము, ఏమంటారు దాన్ని, అన్నదమ్ముల మధ్య గొడవలు. సో ప్రాపర్టీ ఉందా అంటే ఉంటది, కానీ ఎంజాయ్ చేయలేము ఆస్తులు. ఎందుకు? మన పురుషార్థమే వ్యర్థ పురుషార్థం కాబట్టి. సో వ్యర్థ పురుషార్థానికి వ్యర్థ ప్రాప్తులే వస్తాయి, సమర్థ పురుషార్థానికి సమర్థ ప్రాప్తులు వస్తాయి. సో వాటిని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆయన ఇచ్చే ప్రాప్తులు ఎట్లా ఇస్తున్నాడు, మొత్తం విశ్వము రాజ్యాలు ఇస్తుంటే కొన్ని ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అది మన అధీన అంటే మన ప్రాపర్టీ కింద వస్తుంది అన్నది అసలు లెక్క కూడా లేదు. ఇప్పుడు 200 గజాలకు 100 గజాలకి సెంట్లకి దానికే రచ్చరచ్చ అయిపోతుంది. ఎందుకు? చేసే పురుషార్థాలు అట్లున్నాయి కాబట్టి ఆ ఎకరం స్థలానికి 2 ఎకరాలు 200 గజాలు ఆ సెంట్లకి దానికే కొట్టుకుంటూ ఉంటారు. సో ఆస్తులు ఉంటాయి కానీ సుఖం ఉండదు. ఎందుకు? పురుషార్థంలోనే ఫాల్ట్ ఉంది కాబట్టి. ఈ విషయాలు గమనించి ఎప్పుడో వీడియోలు కూడా చేసి పెట్టాం. అయ్యో మీరంతా తప్పుడు పురుషార్థం చేసి సమయాన్ని డబ్బును వృధా చేసుకుంటున్నారని అని చెప్పేసి వీడియోలు ఫోటోలతో సహా తీసి పెట్టాం. పెట్టగానే వెంటనే అందరు విమర్శించేశారు. వ్యతిరేకం 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 అంటే ఎవరన్నా మంచి చెప్తే వ్యతిరేకం అనుకో. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సంగమంలో మీకెవరైనా మహావాక్యాలు చూపించింది రైట్ రాంగ్ అని చెప్తే తిరస్కరించే భావన వచ్చింది కాబట్టి దాన్ని స్వీకరించి, అంటే ఇక్కడ ఎవరిని తిరస్కరించారు? బాబా మహావాక్యాలను తిరస్కరించారు. అంటే ఒక రకంగా ఆత్మలు ఎంత డ్రామా జ్ఞానంతో బలహీనం అయిపోయాయంటే సింపుల్ విషయాలను కూడా తిరస్కరించేస్తారు. అసలు పూర్తిగా బాబాని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి నిమిత్తక్కే చెప్పినట్టు వినాలంట. అక్క చెప్పినట్టు వినాలంట. ఎందుకంటే అక్క నిమిత్తక్కయ్య అంటాను. సో నువ్వు నిమిత్తక్కయ్య మాట వింటున్నావంటే మరి బాబా మాట ఎప్పుడు వింటావు? సో బాబా దేహ జ్ఞానం చెప్తున్నారా ఆత్మజ్ఞానం చెప్తున్నారన్న క్లారిటీ కూడా లేదు. అసలు ఇంకా మా లాంటి వాళ్ళు ఇదిగో బాబా చెప్పింది వింటే లేదు, నిమిత్తక్కే చెప్పినట్టు వినాలి. సో నిమిత్తక్క ఏం చేసి వస్తుంది? అసలు ఉద్యోగం చేసే వాళ్ళు వ్యాపారం అసలు శ్రీమంతమే చెప్పలేరు. మీ నుంచి నిర్మాణం అన్న విషయానికి వచ్చేసరికి అందరు ఈగో సాటిస్ఫై చేసేసి కూర్చున్నారు. ఆ సన్మానాలు సత్కారాలు చేసి ఈగో సాటిస్ఫై అయిపోయింది అందరికి. ఈగో సాటిస్ఫై అయిపోయారు. అసలు పురుషార్థంలో యోగం విషయానికి వచ్చేసరికి పాటలు వేసి చెవుల ద్వారా సాటిస్ఫై అయిపోయినాయి కర్మేంద్రియాలన్నీ. కళ్ళ ద్వారా ఫోటో చూపించారు, చెవుల ద్వారా పాటలు వినిపించారు, నోటి ద్వారా బోగులు పెట్టేశారు, కర్మేంద్రియాలు సాటిస్ఫై అయిపోయినాయి. సన్మానాలు చేసింటే ఈగో సాటిస్ఫై అయిపోయి ఇంకా మిగిలిందే ఉంది అక్కడ. సో ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన విషయాలు. సో ఆ తర్వాత నెక్స్ట్ మరియు ఫైల్ చూసి మీ లెక్కల ఖాతాని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నా ఫైల్లో బాగ్దాదా ఏమి సంతకం చేస్తున్నారని. తో నా ఖాతాలో సమర్థం వేస్తున్నారా, సమర్థ ప్రాప్తులు వేస్తున్నారా, వ్యర్థ ప్రాప్తులు వేస్తున్నారా, బాబా ఏం సంతకం చేస్తున్నారు అని చెక్ చేసుకోవాలి అంటున్నాడు. మరియు తిరుగుతూ ఉండడం అంటే మెట్లు ఎక్కటం మరియు దిగటం. సో చెక్ చేసుకోవాలి, నేను ఎక్కే కళలోకి వెళ్తున్నానా దిగే కళలోకి వెళ్తున్నానా. సో నేను ఈ రోజు నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరని చెప్పి బాబా స్మృతిలో ఉండి కర్మలు ఆచరిస్తే ఎక్కేకలు. బాబాని పక్కన చేర్పేసి నిమిత్తక్కే చెప్పింది వినాలని చెప్పి అక్క చెప్పినట్టు దేహ జ్ఞానము దేహ కర్మలు ఆచరిస్తూ పోతే దిగేకలు. స్ట్రైట్ కర్మ ఫిలాసఫీ చెప్పాం. ఇంకా మీరు వాళ్ళ మాట ఎత్తినందుకు ఇక తిట్టుకుంటారా, పాటిస్తారా, సరిదిద్దుకుంటారా అన్నది ఇంకా మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. సో కాబట్టి మరియు తిరుగుతూ ఉండటం అంటే మెట్లు ఎక్కటం మరియు దిగడం. ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలని అనుకుంటున్నారా అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా. దీన్నే బాబా మురళిలో ఆత్మిక డ్రిల్ అంటారు. సో బుద్ధిని ఎక్కడ పెట్టాలి? సాకారంలో పెట్టాలా, సూక్ష్మవతనంలో పెట్టాలా, పరంధామంలో పెట్టాలా, ఏ లోకంలో పెట్టి ఏ సేవ చేయాలి. సో పరిశీలన శక్తి గురించి చెప్పినప్పుడు అక్కడ ఈ విషయాన్ని విస్తారంగా చెప్పాను నేను. సో ఎప్పుడు పరంధామంలో ఉంటామో, ఎప్పుడు సూక్ష్మవతనంలో ఉంటామో, ఎప్పుడు సాకార లోకంలో ఉంటాం. ఆ తర్వాత మన శివ పరమాత్మ జ్ఞాన మురళిలు ఏదైతే మధ్యాహ్నం జూమ్ క్లాసులను ఉన్నాయో
ఆ క్లాసుల్లో కూడా ఈ విషయం మీద విస్తారంగా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో కాబట్టి ఇక్కడ ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలని అనుకుంటున్నారో అక్కడ ఉపయోగిస్తున్నారు లేదా, కాళ్ళని ఎలా నడిపించాలంటే అలా నడిపిస్తారు కదా, అలాగే మీ బుద్ధి రూపీ పాదాన్ని కూడా నడిపించాలి. సో ఇక్కడ స్థూల విషయాలు ఏదైతే అటు ఇటు తిరుగుతున్నామో, అంటే కాళ్ళ ద్వారా ఏదైతే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు మీ కాళ్ళ ద్వారా. అదే విధంగా మీ బుద్ధి రూపీ పాదాన్ని ఉపయోగించండి అంటున్నా. సో ఈ రోజు సాకార లోకమా, సూక్ష్మవతనమా, పరంధామమా, లేదా ఎక్కడన్నా ఎవరైనా హాస్పిటల్స్ దుఃఖంలో అంటే మన బుద్ధి అక్కడికి వెళ్ళిపోవాలి. లేదా ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి, లేదా ఎక్కడైనా వర్షాలు పడట్లేదు, ఎక్కడ ఏ సమస్య ఉంది, లేదా గుళ్ళలో భక్తులు ఆర్తనాదాలు, సో అక్కడికి వెళ్ళిపోవాలి. సో కాళ్ళు ఏ రకంగా అయితే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాయో ఆ రకంగా మీ బుద్ధి రూపీ పాదాన్ని దాన్ని కూడా నడిపించాలి. ఇప్పుడు బుద్ధిని లౌకిక విషయాల నుండి అలౌకిక విషయాలలోకి పరివర్తన చేయాలి. అప్పుడు స్థితిలో కూడా పరివర్తన వచ్చేస్తుంది అంటున్నాడు. సో ఇంత సబ్జెక్ట్ ఆయన దేనికి చెప్పారు? మన స్థితిని లౌకికం నుండి అలౌకికంలోకి మార్చడానికి. సో ఓవరాల్ సబ్జెక్ట్ ఏదైతే మన ఆఫీస్ పాలిటిక్స్, ఇంటి పాలిటిక్స్, వెనక పాలిటిక్స్ నడిపిస్తున్నారు, ఈ పాలిటిక్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఆత్మిక స్థితి. సో ఇంట్లో అయినా బయట అయినా, ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా ఏకీరస స్థితి, నిర్మాణ చిత్, నమ్ర చిత్ అన్న సింహాసనం మీద కూర్చుంటాం. మళ్ళీ వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేసి నన్ను పడేశారు అని అనొద్దు. మన సింహాసనం మీద మనం కూర్చుని ఉంటే ఎవరు మనల్ని పడేయారు ఏ పాలిటిక్స్ తోటి కూడా. ఆ తర్వాత నెక్స్ట్ బాబా చెప్పినట్టు పెన్, ప్రతి నిమిషం నేను నా భాగ్యాన్ని రచించుకుంటున్నాను. సో ఆఫీస్ లో పాలిటిక్స్ నడుస్తే అంత బురదే ఉంటది, ఇంట్లో పాలిటిక్స్ నడుస్తే ఇంట్లో బురదే ఉంటది, కానీ నేను నా భాగ్యాన్ని రచించుకోవాలి అన్న విషయం అక్కడ గుర్తుండాలి. పెన్ను తర్వాత ఫైల్, లెక్కాచారాలు. పుణ్యం సంపాదించుకుంటున్నానా, పాపం సంపాదించుకుంటున్నానా, ఆ తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండాలి. సో సమస్య వచ్చి, ఇంట్లో సమస్య వచ్చింది సాకార లోకంలో అంటే బుద్ధిని ఇక్కడే పెట్టకండి, పరంధామానికి వచ్చేసేయండి మీ ఇంటికి అంటాడు. అసలు సేవ అయిపోయిందంటే ఇంటికి వచ్చేయమంటాడు. సో సాకార లోకంలో సమస్య వచ్చింది అంటే మన ఇల్లైన పరంధామంలో బాబా సన్ముఖంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ప్రశాంత కూర్చోాలి. మళ్ళాడ సోది చెప్పి బాబా ఇలా చేశారు, అలా చేశారు, అలా పెట్టారని చెప్పేసి ఇవన్నీ ఆయన చెప్తూ పోయామంటే అదే రికార్డింగ్ లోకి వస్తుంది. ఆ ఫిర్యాదులు ఇచ్చే సంస్కారం రికార్డ్ అయిపోతుంది. సమస్యని పరిష్కరించే సంస్కారం రికార్డ్ అవ్వాలి. సమస్యలు మనల్ని చూసి భయపడే అంత స్ట్రాంగ్ అయిపోవాలి. అందుకే మీకు చెప్పాను కదా, అవతల వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలి. దానికి వ్యతిరేక ఆయుధము ఇటు మనల్ని రక్షించాలి, ఆ తర్వాత వాళ్ళని కూడా శక్తిశాలిగా చెయ్యాలి. ఇది యుద్ధ నీతి, రణనీతి బాబా చెప్పేది. సో నీతి అంటే పాలసీ, పాలసీ అంటే చట్టము, చట్టం అంటే ఇదిగో శ్రీమతము, అది ఏంటా అని చెప్పి బాబా చెప్పేసరి. సో ఆ రకంగా మనం సేవలు చేస్తాం కానీ క్రెడిట్ బాబాకి ఇస్తాం, నిర్మాణ చిత్తంగా అవుతాం. సో అప్పుడు ఏమవుతుంది, బోల్డ్ అంత పుణ్యం జమైనప్పుడు పాపం యొక్క ప్రభావం మన మీద పడదు. సంగమ యుగంలోనే బాబా చెప్పినట్టు ఉత్సాహ ఉల్లాసాలతోటి జీవించవచ్చు, ప్రతి నిమిషం పండగే అవుతుంది. సో ఉద్యోగానికి సంబంధించి యాక్చువల్గా నేను అడిగినప్పుడు బాబా చూపించిన శ్రీమతాలు ఇవే, సేమ్ ఇవే వ్యాపారానికి కూడా వర్తిస్తాయి, ఇంట్లో వర్తిస్తాయి. సో పాలిటిక్స్ అంటే యాక్చువల్గా రైట్ మీనింగ్ రాజ్యాలు పరిపాలించడమే, రాజ్ సత్తా, ధరం సత్తా, ఈ రెండు పవర్స్ అయిన ఇస్తా అంటున్నాం. సో ఈ రెండు పవర్స్ కి మీరు అధికారులు అవ్వాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాను. సో మీకు 2 రోజులు ఉన్నాయి. సో ఈ మురళిని చదవండి, చదివి మీకు మీరు స్వచింతన చేసుకోండి. సో ఈ క్లాసెస్ ఇవన్నీ విన్న తర్వాత ఇంకెవరైనా మీ స్వచింతనను రిఫైన్ చేసి, నేను పాయింట్స్ నోట్ చేసుకొని పాయింట్స్ అన్ని చూసుకో, దాని గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఒక 5గురు చెప్పడం వల్ల మీరు ఎంతవరకు వచ్చారన్న అవగాహన నాకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పగలిగారు. సో మీరు మాట్లాడితే మీరు ఎంతవరకు వచ్చారో నాకు తెలుస్తుంది. సో ఎవరైనా స్వచింతన చేసుకుంటే, చెప్పాలి అనుకుంటే నా వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి. సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేది ఒకసారి విని మీరు వచ్చి కనుక ఇక్కడ చెప్తే అది అవతల వాళ్ళకి ప్రేరణగా ఉంటది, ఎంతో సంయోగం ఇచ్చినట్టు ఉంటది. సో ఆ రకంగా అందరికీ సంయోగం ఇచ్చి పురుషార్థంలో ముందుకు తీసుకెళ్తుంటే మనకు ఆ పుణ్యం జమ అయినప్పుడు మనం అధికారులం అయితాము, 84 జన్మల వరకు యోగ్యంగా సంయోగంగా అవుతాం. అంటే ప్రతి జన్మలో యోగ్యంగా ఉంటాం, అంటే కేపబుల్, శక్తి సామర్థ్యాలు ఉంటాయి ప్రతి విషయానికి. అది సంకల్పం విషయంలో అవ్వచ్చు, వాచా విషయంలో అవ్వచ్చు, సంబంధాల పరంగా, ధనం పరంగా, అన్ని విషయాలలో యోగ్యంగా ఉంటాం.
సో మళ్ళీ సోమవారం కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.